వెల్కమ్ టు మన టీవీ. ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆశ్చర్యంగా ఎదురు చూస్తున్నటువంటి సంఘటన మహాకుంభమేళ అత్యంత వైభవపేతంగా ప్రారంభమయ్యింది. హిందూ ధార్మిక చరిత్రలో ఎప్పుడు కని విని ఎరగని విధంగా భారత ప్రభుత్వం ప్రయాగ్ రాజ్లో కుంభమేళ కార్యక్రమాన్ని అనేటటువంటిది నిర్వహిస్తుంది. ప్రపంచ నలుమూలల నుండి కోట్లాది మంది ప్రజలు వచ్చి అక్కడ పుణ్యస్నానాలు చేయడమే కాకుండా ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ జరగని విధంగా ఒక ధార్మిక సందర్శన ప్రయాగ్ రాజ్ వేదికగా కొనసాగుతుంది. క్షీరసాగర మథనంలో అప్పుడు దేవతల మధ్య రాక్షసుల మధ్య జరిగినటువంటి మదనం నుండి పడినటువంటి కొన్ని బిందువులను పుణ్య స్థానాలుగా ఆ కేంద్రాలుగా ఎంచుకొని గత కొన్ని సంవత్సరాల నుండి కుంభమేళ అనేటటువంటి కాన్సెప్ట్తో శతాబ్దాల కాలం నుండి సనాతన హిందూ ధర్మం ఒక పవిత్ర స్థానంగా కొనసాగిస్తున్నారు. 2025లో కొనసాగుతున్నటువంటి కుంభమేళాకు ఒక ప్రత్యేకమైనటువంటి ఇంపార్టెన్స్ ఉంది. 7 గ్రహాలు ఒకే క్షేత్రం పైన రావడం అనేటటువంటిది ఇది అమృత మహా కుంభమేళగా అభివర్ణిస్తున్నారు. ఎంతో పవిత్రమైనటువంటి త్రివేణి సంగమం వేదికగా భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కుంభమేళ దిగ్విజయంగా కొనసాగుతుంది. 45 రోజుల పాటు సుమారు 6,000 ఎకరాలలో ప్రత్యేక నగరాలను నిర్మించి కుంభమేళను నా భూతో నా భవిష్యత్తు అనేటటువంటి విధంగా రంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది. దీనికి ప్రపంచంలో నలుమూలలలో ఉన్నటువంటి హిందువులందరూ హాజరు అవ్వడమే కాకుండా పూర్తి మద్దతును ప్రకటిస్తున్నారు. ఈరోజు మన టీవీ కుంభమేళాపై కొనసాగుతున్నటువంటి కార్యక్రమాలు, దాని పవిత్రత, అక్కడ ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ను మీ ముందుకు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో మన టీవీ ఎక్స్క్లూజివ్ గా స్పెషల్ డిబేట్ మహాకుంభమేళపై నిర్వహించింది. ఈరోజు మన టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో మనతో పాటు డాక్టర్ వెలగపూడి ప్రకాశరావు గారు ఉన్నారు. ఆయన అంటే ప్రపంచంలో ఎక్కడ ఏ హిందూ సంఘటన జరిగినా కానీ, ఏ హిందూ అంశాలు నెలకొన్నా కానీ అక్కడ కంపల్సరిగా మనకు ప్రకాశరావు గారి పేరు కనిపిస్తుంది. 1965 సంవత్సరంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలలో స్థిరపడినటువంటి ప్రకాశరావు గారు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అనేటటువంటి పేరుతో ప్రపంచంలో ఎక్కడ హిందూ వ్యతిరేక విధానాలు ప్రభుత్వాలు కానీ, సంస్థలు కానీ, మనుషులు కానీ చేపట్టినా కానీ మొట్టమొదటి గొంతు వినిపించేది మనకు ప్రకాశరావు గారి గొంతే. కరోనా సమయంలో 2 తెలుగు రాష్ట్రాలలో అన్నము దొరకక అలో లక్ష్మణ అని బాధపడుతున్నటువంటి అర్చక సామాజిక వర్గానికి మేమున్నామని చెప్పి అపన్నాస్తం ఇచ్చి వేలాది మంది అర్చకులకు అమెరికా నుండి అపన్నాస్తం ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి మనకు వెలగపూడి ప్రకాశరావు గారు. డాక్టర్ వెలగపూడి ప్రకాశరావు గారు ఈరోజు మన టీవీ డిబేట్లో మహాకుంభమేళపై మాట్లాడడానికి విచ్చేసినందుకు సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా స్వామి శ్రీనివాసానంద సరస్వతి గారు, ఆనంద ఆశ్రమ పీఠాధిపతులు, ఏపీ సాధు పరిషత్ ముఖ్య నిర్వాహకులు, దానికి కన్వీనర్ గా, అంటే సాధువులుంటే ఒక ఆధ్యాత్మిక ధార్మిక ప్రవచనాలే చేస్తారంటని చెప్పి మనకు తెలుసు. కానీ స్వామి శ్రీనివాసానంద సరస్వతి గారు సాధువుల పరిరక్షణనే కాకుండా హిందూ ధార్మిక విధానాల పరిరక్షణ గురించి ఒక ఉద్యమ బాటను ఎంచుకున్నారు. ఆయనకు స్వాగతం తెలుపుతున్నాం. అదేవిధంగా వెంకటరమణ శర్మ గారు, ఆయన పరిచయం అవసరం లేనటువంటి వ్యక్తి. దర్శనం పత్రిక ద్వారా హిందూ ధార్మిక విధానాలను ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. సుమారు 3 దశాబ్దాల నుండి మనకు వెంకటరమణ శర్మ గారు నాకు సుపరిచితం. జర్నలిజంలో సీనియర్ పాత్రికేయులుగా వివిధ సంస్థలలో పనిచేయడమే కాకుండా ప్రతి చోట హిందూ ధార్మిక విధానాలు ఎక్కడనైతే లోపాలుంటే అక్కడ అతని కలం పనిచేస్తుంది. భేదాలు, వైశాలు, ప్రాంతాలు ఎక్కడ ఏ రకమైనటువంటి వైషమ్యాలు లేకుండా హిందూ ధార్మిక విధానాలు, హిందూ మత అభివృద్ధి గురించి ఎంతగానో కృషి చేస్తున్నటువంటి వెంకటరమణ శర్మ గారు మన టీవీ మహాకుంభమేళపై కొనసాగుతున్నటువంటి ప్రత్యేక డిబేట్లో పాల్గొన్నందుకు మేము సంతోషిస్తున్నాం. మొదటగా ప్రకాశరావు గారు మీతో ప్రారంభిస్తున్నాం. ప్రపంచ నలుమూలల నుండి
మహాకుంభమేళలో పాల్గొనడానికి లక్షలాది మంది ప్రజలు తరలి వస్తున్నారు. ఆశ్చర్యకరమైనటువంటి ఒక స్టాటిస్టిక్స్ ఏంటంటే రష్యా కమ్యూనిస్టులకు కేరప్ అడ్రస్. కమ్యూనిస్టు దేశానికి కమ్యూనిస్టులు ఎంతగానో ఉత్పత్తి చేస్తున్నటువంటి రష్యా దేశం నుండి ఇప్పటి వరకు 1,35,000 మంది పుణ్యస్థానాలు చేయడానికి మహాకుంభమేళకు వచ్చారు. గ్లోబల్ గా మహాకుంభమేళపై పెరుగుతున్నటువంటి ఆసక్తిపై ప్రకాష్ రావు గారు మాట్లాడతారు. ప్రకాష్ రావు గారు ప్లీజ్. నమస్కారం అండి. Yes, namaste. I'm very, very happy. I have to speak in English because... No problem. No problem, sir. Please. Yeah. And so it is such a auspicious occasion, a festive occasion. Kumbh Mela means basically, it's the largest gathering of people anywhere in the world. So basically, if you look at the number of people who are going to attend, 45 crores, that means 450 million. So that Yes. means actually more people than US and Canada combined. Yes. Okay. At the same time, India population is 1.4 billion. So that means almost 1/3 of India's population size is going to attend this Mahakumbhabhishekam. And this one is Mahakumbhabhishekam for one reason. I think all of us are aware of it. Because of the constellation of these 7 stars, it comes only every 144 years. And it is amazing. We are all fortunate actually to live at this particular time in Bharat. Being born in Bharat itself is an auspicious thing. It is a karmic bhumi, daiva bhumi, and yoga bhumi. I mean, it's almost impossible to describe Bharat because of its spirituality. And I think you also mentioned a couple of things about mythological story about the Samudra Mantana. Yes. You know that it happened. I mean, of course, Lord Shiva, actually, he was able to withhold that poison. But that Amrut was spilled in 4 different places. One of them is Prayag. That is where this year it is taking place. And 2 things I wanted to mention about Adi Shankara. Adi Shankaracharya, actually, he started 4 different pitas. That is in 8th century. At that time, he built so many temples, and he wanted to make sure these temples are protected. He was not sure how to do it, except he wanted to train a group of people, sadhus, saints, not just only for spiritual aspect of it, but he wanted to make sure they are very well trained, physically fit, and wrestling, and then doing all kinds of exercises so that these people will protect all the temples. They have become the Akhada. So the Akhada people are the one who really inspired by Adi Shankara, according to our sources. So that is how the whole thing has happened, and they protected Bharat for so many years. Even they took part in preventing these Muslims and others take over some of the temples. Of course, since independence, instead of becoming warriors and then defenders, so they moved into spirituality, and then basically they are trying to impart all the knowledge and spirituality and so on and so on. And yes, డాక్టర్ ప్రకాష్ రావు గారు, మళ్ళీ సెకండ్ రోల్ మీ దగ్గరకు వస్తాను. స్వామి శ్రీనివాసానంద సరస్వతి గారు, మనకు అమృత మహాకుంభమేళ యొక్క ప్రాధాన్యత ఏంటి, అది ఈ రోజులలో పెట్టుకోవడానికి గల ఇంపార్టెన్స్ ఏముంది అసలు? జై భారత్, శ్రీ గురుభ్యో నమః. చాలా సంతోషం స్వామి గారు, మీతో పరమ పవిత్రమైనటువంటి ఈ పుణ్యభూమి కోసం మరి మన టీవీ ద్వారా, ముఖ్యంగా శ్రీశైలం గారు మాకు ఎప్పుడు హిందుత్వానికి చాలా ముందుకొస్తూ అనేక చైతన్యపరిచే కార్యక్రమాలు మీరు ఎక్కడున్నా చేస్తుంటారు శ్రీశైలం గారికి, అలాగే మన అలాగే మన దర్శనం స్వామివారికి అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్సుమాంజలి.
శ్రీశైలం గారు, భారతదేశం అంటేనే అది ఆ, ఆ అందులో ఆ భారత్ అనేటువంటి ఆ మాటలోనే అందులో గొప్ప శక్తి ఇమిడి ఉన్నదండి. ప్రపంచంలో అన్ని దేశాలు వేరు, భారతదేశం వేరు. మనకి అనేక శాస్త్రాల్లో చెబుతున్నారు, హిమాలయం సమారభ్యం యావదంతి స్తరోవరం తం దేవ నిర్మితం హిందూస్థానం ప్రచక్షసే అని. అంటే సాక్షాత్తు ప్రపంచంలో అనేక దేశాలని దేవభూమి, పుణ్యభూమి అని ఎక్కడా చెప్పలే. ఒక్క భారతదేశానికి హిమాలయ పర్వతాల నుండి అలాగే హిమాలయం సమారభ్యం యావదంతి స్తరోవరం అంటే మన రామేశ్వరం వరకు హిమాలయ పర్వతాల నుండి ఇదంతా కూడా తమ్ దేవ నిర్మితం, దేవతలు చేత నిర్మించబడినది. సాక్షాత్తు భగవంతుడే ఈ పుణ్యభూమిని ఆయన ఆయన పాద స్పర్శతో దీన్ని పునీతించారు. కాబట్టి ఇది ఇది పుణ్యభూమి, ఇది వేదభూమి, ఇది తపోభూమి, ఇది ఋషి భూమి, ఇది మహిమాన్వితమైన భూమి అని మనకి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అలాగే వేదాల్లో కూడా మన భారతదేశం కోసం చెప్పడం ఎంత గర్వకారణం. ఉత్తరం యత్ సముద్రస్య హిమేద్రేచేవ దక్షిణం వర్ష తత భారత నామ భారతీయ సంతతి. చూడండి, భారత అనేటువంటి పదం ఏదో ఎవరో వ్యక్తి వల్ల వచ్చిందని, భరతుడు పరిపాలించడం వలన, లేకపోతే రకరకాలుగా ఈరోజు మన పాఠ్యాంశాల్లో చెప్తున్నారు. కానీ మన వేదములలోనే భారత అనేటువంటి పదాన్ని స్పష్టంగా వాళ్ళు మనకి సాక్షాత్తు పరమేశ్వరుడే మనకి అందించడం జరిగింది. ఉత్తరం యత్ సముద్రస్య, సముద్రాలకి ఉత్తరముగాను, హిమేద్రేసేవ దక్షిణం, హిమాలయ పర్వతాలకి దక్షిణముగాను, వర్ష తత భారత నామ, భారతీయులు అనే నామముతో పిలువబడే జాతి ఈ పవిత్రమైన భూమి మీద నివసిస్తున్నారు, వారే భారతీయులు అని ఎంత గొప్పగా చెప్పారు. భా అంటే ప్రకాశం, రథ అంటే దాన్ని కోరేవారు, ప్రకాశాన్ని ఆకాంక్షించేవారు, ప్రకాశం వైపు నడిచేవారు, జ్ఞానాన్ని పొందేవారు, జ్ఞానాన్ని అందించేవారు, విశ్వ గురువులు అనేక నామాలతో మన భారతదేశ వైభవాన్ని వర్ణించారు. కాబట్టి ఇటువంటి పుణ్యభూమిలో, ఇటువంటి భరతవర్షంలో అసలు స్వామి వివేకానంద అంటాడు, నా భారతదేశం ఎంత పుణ్యభూమి అంటే, నా భారతదేశంలో ఒక కుక్కగా పుట్టడం కూడా అది ఎన్నో జన్మల పుణ్యం అంటాడు ఆయన. ఎంత గొప్ప మాట అండి శ్రీశైలం గారు. ఒక కుక్కగా పుట్టడం కూడా ఈ భారతదేశంలో ఎంత పుణ్యం చేసుకుంటే దర్శనం శర్మ గారు, మహాకుంభమేళ ఏర్పాట్ల గురించి భారత ప్రభుత్వం గత 6 నెలల నుండి అన్ని తానై ఏర్పాట్లు అనేది చేస్తుంది. ప్రపంచ చరిత్రలో ఇంత పెద్ద ధార్మిక సమ్మేళనం అనేటటువంటిది శాంతియుతంగా ఒక ఆర్గనైజ్డ్ వే, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నిర్వహించడం అనేటటువంటిది అది ఒక చరిత్రాత్మకమైనటువంటి ఘట్టం. దాన్ని మీరు ఎట్లా అభివర్ణిస్తారు? అందరికీ నమస్కారం. ప్రధానంగా అమెరికాలో ఉంటూ భారతదేశ ఆలయ వ్యవస్థ పునరుజ్జీవానికి కృషి చేస్తున్న వెలగపూడి ప్రకాష్ రావు గారికి, అదేవిధంగా హిందూ ధర్మ రక్షణ కోసం కృషి చేస్తున్న స్వామి శ్రీనివాసానంద గారికి నమస్కారాలు. చాలా సంతోషం. ఇవాళ శ్రీశైలం గారు వారి పేరులోనే జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠం, ఇక సార్థక నామధేయుడవుతున్నాడు. ఎందుకంటే ఒక చక్కని హైందవ ధర్మానికి సంబంధించిన ఒక గొప్పనైనటువంటి ఒక క్రతువును మీరు ఇవాళ చర్చ రూపంలో పెట్టడం, మీకు మొదట యావత్ ఆస్తిక జనం పక్షాన మీకు నమస్కారాలు. ఆస్తిక నాస్తిక ఎందుకంటే దిస్ ఈస్ ద యూనివర్సల్ ఈవెంట్. ఇది నేనైతే ఆస్తిక జాతి పక్షాలనే నమస్కారం చేస్తున్నానండి. మీకు చేస్తాను. విషయం ఏమంటే, కుంభమేళాకు నాస్తికులు కూడా వచ్చారు, రష్యా లాంటి దేశాల నుండి కూడా ఎంతో మంది వచ్చారు. వాళ్ళు నాస్తికులు కాదు, వాళ్ళు మన మతం యొక్క గొప్పతనం ఎలా ఉందో చూడడానికి వచ్చిన వాళ్ళు. అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, లండన్ కానీ హైందవ మతం ఇన్ని లక్షల మంది, ఇప్పుడు అంటున్నాం కదా, కోట్ల మంది ఒక చోట చేరుతున్నారట, ఒక పవిత్ర నదిలో స్నానమాచరిస్తున్నారట, ఎందరో వందల ఏళ్ల వయసుతో హిమాలయాల్లో తపస్సు చేసుకున్నటువంటి సాధు సంతులు మహర్షులు వస్తున్నారట. ఇదేంటి వైచిత్రి? సనాతన ధర్మం యొక్క ఈ వైచిత్రి ఏమిటి? సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏంటి అని ఆసక్తిగా తెలుసుకోవడానికి వస్తున్నారు. కానీ రంధ్రాన్వేషణ చేయడానికో, మన దగ్గర ఉన్న కొంతమంది కుహనా మేధావుల్లాగా
వాళ్ళు ఆచరించడానికో కాదండి. వాళ్ళంతా కూడా ఒక రకంగా ఆస్తికులే. ఇప్పుడు మీరు Yes. చెప్పిన విదేశాల నుంచి వచ్చిన చాలా వాళ్ళందరూ బాగా కూడా చెప్పారు శర్మ గారు, చాలా బాగా చెప్పారు. I accept it. భారతదేశ సనాతన ధర్మ ఔన్నత్యం యొక్క అనేక విధాలైనటువంటి అంశాలను కూలంకషంగా, సునిశ్చితంగా, ప్రత్యక్షంగా కళ్ళతో, ఎక్కడో పుస్తకాల్లో రాయడం, సినిమాల్లో చెప్పడం, ఇంకెవరో ప్రవచనాలు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు చెప్పడం కాదు. ఇది ప్రత్యక్షంగా కనిపిస్తుంది. మనకు సూర్యుడు, చంద్రుడు కళ్ళకి ఎలా కనిపిస్తాడో, నక్షత్రాలు ఎలా కనిపిస్తాయో, ఇక్కడ నక్షత్ర రాశిలాగా ఇంతమంది యోగులు, ఇంతమంది మహానుభావులు, ఇంతమంది ఋషులు, ఇంతమంది జగద్గురువులు, ఇంతమంది గురువులు ఒక్కచోట కోట్ల మంది ఇంత గొప్పగా స్థానం ఆచరించడం ఒక నదిలో. అనేక చోట్ల నదులు ఉన్నాయి ప్రపంచంలో, ఎక్కడా ఇలాంటి స్నానాలు ఉండవు. బోటు షికారులో ఇంకేదో ఉంటాయి వేరే దేశాల్లో. కానీ ఒక భారతదేశం అట, భారతదేశంలో సనాతన ధర్మం అట, వారికి మహాకుంభమేళా ఉత్సవం జరుగుతుందట. ఆ ఉత్సవంలో ఎక్కడెక్కడో ఉంటాడట లక్షలాది మంది హిమాలయాల్లో తపస్సు చేసుకునే వాళ్ళు కరెక్ట్ సమయానికి అక్కడికి విచ్చేసి అందులో వారు అనుష్ఠానం, తపస్సు, పుణ్యస్నానం, వాళ్ళ యొక్క అనేక ముఖ్యమైనటువంటి పుష్కర ఈ కుంభమేళా రోజుల్లో పవిత్ర స్నానాలు ఆచరించు అనుష్ఠానం చేసుకుంటారట. ఎంత గొప్ప విషయం! మనం కూడా చూద్దాము అనే ఆసక్తిగా ఏ కుంభమేళాకు ఆ కుంభమేళాకు కొత్త పరిశోధన విషయంలో కానీ, పరిశీలన విషయంలో కానీ, ఆసక్తిగా కానీ అనేక మంది వస్తున్నారండి. అది హైందవ సంస్కృతి, సనాతన ధర్మం యొక్క గొప్పతనం. ఇకపోతే మనం 150 ఏళ్ల చరిత్రలో మనకు కొన్ని వీడియోలు దొరుకుతున్నాయి, కొన్ని ఆనవాళ్లు దొరుకుతున్నాయి ఈ కుంభమేళాకు సంబంధించి. ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడైతే మాధ్యమాలు ఉన్నాయి, అనేక చర్చలు జరుగుతున్నాయి. కానీ ఏ మాధ్యమాలు లేనప్పుడు కూడా ఇన్ని కోట్ల మంది అక్కడికి వచ్చి ప్రధానంగా హిమాలయ పర్వత శ్రేణుల్లో తపస్సును ఆచరించేటువంటి సాధు పుంగవులు, మహాత్ములు, ఋషులు, అవధూతలు వాళ్ళందరూ కూడా ఆ సమయానికి అక్కడికి విచ్చేసి ఆ కుంభమేళాలో ఈ నాగరిక సమాజంతో సంబంధం లేకుండా కేవలం ఆధ్యాత్మిక చింతనతో, దైవిక చింతనతో వారు అక్కడ అనుష్ఠానం చేసుకుంటూ ఆ పవిత్రమైనటువంటి కుంభమేళా సమయంలో ఆచరిస్తూ వాళ్ళ దిశగా వాళ్ళు ఈ ధర్మ నిష్ఠగా వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా గొప్ప విషయం అండి. ఇది నిజంగా చెప్పాలంటే భారతదేశం గొప్పతనం ఎలా ఉంటుంది, సనాతన ధర్మం అంటే ఏమిటి, భారతదేశం కర్మభూమి అని అంటారు, భారతదేశాన్ని వేదభూమి అంటారు, భారతదేశంలో ఎందరో మహాత్ములు, ఋషులు వీళ్ళందరూ తపస్సు చేసినటువంటి గొప్పనైన పుణ్యస్థలి అంటారు. అనడం కాదు, ఇది నిజంగా నిరూపణ అయ్యేటువంటి పరిస్థితి యొక్క కుంభమేళా చాలు. వారు అన్నట్టు ప్రకాష్ రావు గారు చెప్పినట్టు 1/3 అంటే 3వ వంతు జనాభా అక్కడికి వచ్చి 45 కోట్ల దాకా అక్కడ స్నానం ఆచరిస్తున్నారంటే ఈ ప్రపంచంలో ఎన్ని శతాబ్దాలు తీసుకున్నా, ఎన్ని వేల సంవత్సరాలుగా పరిశోధన చేసినా ఇలా ఒక చోట ఒక ఆస్తిక దృష్టితో వచ్చి ఇలా ఒక చోట కలవడం అనేది అసంభవం. ఇది ఒక భారతదేశానికే సంభవం. ఈ భారతదేశంలో కుంభమేళా లాంటి ఈ గొప్పనైనటువంటి ఉత్సవం, ఇలాంటి ఒక భక్తోత్సవం చూసి అందరికీ కూడా ఇప్పుడిప్పుడే విశ్వమంతా కూడా, జగత్తంతా కూడా సనాతన ధర్మం గొప్పతనం ద్విగుణీకృతమవుతుంది, దేదీప్యమానంగా వెలుగుతోంది. అందుకు ప్రభుత్వం ఖచ్చితంగా, ఈ ప్రభుత్వమే కాదు గత ప్రభుత్వం ఇంతకుముందు సమాజ్వాదీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఖచ్చితంగా స్వాములకు, సంతులకు, ప్రజలకు, కోట్లాది మందికి ఎన్నో ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. ఏ ప్రభుత్వం ఉన్నా ఈ యొక్క గొప్పనైనటువంటి ఈ సంస్కృతిని, ఈ గొప్పనైనటువంటి ఈ ఉత్సవాన్ని, ఈ కుంభమేళాను ఇక్కడ కాదు, ఉజ్జయినిలో జరిగిన, నాసిక్లో జరిగిన, హరిద్వార్లో జరిగిన ఖచ్చితంగా ఆయా ప్రభుత్వాలు ఇన్ని కోట్ల మంది ఒకే చోటికి వచ్చి చేరేటువంటి ఈ గొప్పనైనటువంటి చారిత్రక సుమధుర ఘట్టానికి అనేక ఏర్పాట్లు చేయాల్సిందే. ఇప్పుడు ప్రపంచమంతా నివ్వెరబోతుంది. కానీ ఇక్కడ ఒక బాధాకరమైన విషయం కూడా ఉంది. శ్రీశైలం గారు, మీరు అడగకముందే చెప్తాను. ఇంత గొప్పగా అమెరికా పౌరులందరూ చూసేటువంటి ఈ డిస్కషన్ మీరు ఇంత గొప్పగా పెడుతున్నారు. కానీ మా దౌర్భాగ్యం, మరి తెలుగు రాష్ట్రాల్లో అనేక శాటిలైట్ ఛానళ్లు ఉన్నాయి, తెలుగు రాష్ట్రాల్లో అనేక 15 లక్షలు 20 లక్షలు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానళ్లు ఉన్నాయి, ఇంకా చాలా సోషల్ మీడియా ఉంది. కానీ మా దౌర్భాగ్యం, మా ఛానళ్ల యజమానుల మెదళ్లలో ఏమి చేరిందో, వాళ్ళకేం దౌర్భాగ్యమో, వారు పేరుకు హిందువులు కానీ ఒక్కనాడు కూడా వాళ్ళు మొత్తం లైవ్ టెలికాస్ట్ ద్వారా
ఎక్కడ హిమాలయాల నుంచి ఆ సాధుపుంగవులు వస్తున్నారు, ఎక్కడి నుంచి ఆ స్వామీజీలు వస్తున్నారు, ఎక్కడి నుంచి నాగసాధువులు వస్తున్నారు, ఎక్కడి నుంచి ఆధ్యాత్మికవేత్తలు వస్తున్నారు, ఎక్కడి నుంచి మహాత్ములు వస్తున్నారు. ఇంతమంది వచ్చినటువంటి ఈ గొప్ప ఘట్టాన్ని మనం ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారంలాగా చూపించాలి కదా, ప్రతిరోజు వాళ్ళ ఇంటర్వ్యూలు ఇవ్వాలి కదా, ప్రతిరోజు వాళ్ళ వైశిష్ట్యాన్ని తెలపాలి కదా, ప్రతిరోజు భక్తుల మనోభావాలను తెలపాలి కదా, ప్రతిరోజు వివిధ దేశాల నుంచి వస్తున్నటువంటి భక్తులు భారతదేశ యొక్క సంస్కృతిని, నాగరికతను, ఇక్కడి వైశిష్ట్యాన్ని ఇంత గొప్పగా వేనోళ్లతో పొగుడుతున్నారు కదా, వాళ్ళ విషయాలు తెలుసుకోవాలి కదా. అదేది పట్టవండి. కేవలం వాళ్ళు పనికిరాని విషయాల పట్ల ఎక్కడో ఒక సినిమా హాల్లో తొక్కిసలాట జరిగిందో, ఇంకెక్కడ ఏ రాజకీయ నాయకుడికి ఇంకేదో ఇబ్బంది జరిగిందో, ఇంకెవరో వ్యక్తిగత జీవితాల్లో తొంగి చూస్తూ రోజంతా ప్రత్యక్ష ప్రసారాలు ఇస్తున్న కానీ ఇంత గొప్ప 12 ఏళ్లకోసారి వచ్చే ఈ దివ్యమైన భవ్యమైన భారతదేశ సనాతన ధర్మానికి ప్రతిబింబంగా కనిపించేటువంటి, దర్పణంగా కనిపించే ఇలాంటి కుంభమేళా ఉత్సవం మన కడబడలేదు. అదొక దురదృష్ట సంఘటన, దురదృష్టం తప్ప చీకటి విషయాలు పక్కన పెడితే మట్టుకు ప్రపంచంలో ఇంత గొప్పనైనటువంటి ఈ ఉత్సవం ఇంత గొప్ప జరుగుతుండడం, భారతదేశంలో పుట్టినందుకు చాలు. ఇక మళ్ళీ జన్మ ఉందా లేదా తర్వాత, ఈ దేశంలో ఈ కర్మభూమిలో పుట్టినందుకు నేను గర్వపడుతూ ఇంత గొప్పనైనటువంటి సనాతన ధర్మ వైశిష్ట్యం నా కళ్ళ ముందు కనిపిస్తుంది అని, నా జీవితానికి ఇంత చాలు అని మాత్రం నేను సంతోషపడుతూ ఉన్నాను. శ్రీశైలం శర్మ గారు మళ్ళీ వస్తారు. ప్రకాష్ రావు గారు, భారతదేశానికి స్వాతంత్రం రాకముందు కుంభమేళాలు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఒక సమూహంగా ఏర్పాటు చేసుకొని మహాత్మా గాంధీ సైతం 1918 సంవత్సరంలో పవిత్ర గంగా నది స్థానాలు కుంభమేళాలో ఆయన చేసినట్టుగా మనకు చరిత్రాత్మకమైనటువంటి సంఘటనలు ఉన్నాయి. ఈ సమూహంలో మీరు అనుభవజ్ఞులు. అసలు కుంభమేళా ప్రస్థానం భారతదేశంలో ఎట్లా ఉద్భవించింది? ఈరోజు 45 కోట్ల మంది ఒక ప్రాంతంలో స్నానాలు ఆచరించడం అంటనంటే అది చాలా చరిత్రాత్మకమైనటువంటి ఘట్టంగా భారతీయులు కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు చెప్తున్నారు. దానికి ఉన్నటువంటి చరిత్రాత్మకమైనటువంటి నేపథ్యం గురించి ఒకసారి చెప్తారా? నాకు తెలుసండి. ఇప్పుడు ఈ కుంభమేళ అనే వర్డ్ 1817లో ఉందని ఒక కామా మెక్లీన్ అనే అతను యాక్చువల్లీ చెప్పారండి. అంతకుముందు అందరూ ఫెస్టివల్స్, పెద్ద గ్యాదరింగ్, చైనీస్ 17th సెంచరీలో ఒక ఆయన చైనీస్ వచ్చాడు, ఆయన దీని గురించి రాశాడు. కుంభమేళా అనే వర్డ్ యూజ్ చేయలేదండి, కాకపోతే పెద్ద గ్యాదరింగ్ ఉందని. స్కంద పురాణంలోను, ఋగ్వేదం, దాదాపు అన్ని స్క్రిప్చర్స్ కూడా ఉందండి. ఇది ఇక్కడ స్నానం చేస్తున్నట్టు, ఒక పెద్ద ఫెస్టివల్ జరుగుతున్నట్టు, చాలా మంది అక్కడికి వచ్చి స్నానం చేస్తున్నట్టు అంతా ఉంది. కానీ బట్ యాక్చువల్ వర్డ్ మాత్రం అరౌండ్ 1817లో జరిగిందని వీళ్ళు చెప్తున్నారనమాట. చాలా రీసెర్చ్ జరిగిందండి దీని మీద. అసలు మోస్ట్ స్టన్నింగ్ ఈజ్ అఖాడా అండి. ఎందుకంటే అది చదువుతుంటే, నాకు అఖాడాలను చదువుతుంటే మాత్రం నాకు అంటే ఎంత సర్ప్రైజ్ అవుతుందంటే, మన దర్శనం శర్మ గారు అన్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో తెలీదు, ఎక్కడికి వెళ్ళిపోతారో తెలీదు, ఎక్కడ ఉంటారో తెలీదు, వాళ్ళు ఏం బట్టలు లేకుండా ఉంటారు. ఎవరండి ఇప్పుడు అంత కోల్డ్గా ఉంటుంది కదండి, ఆ టెంపరేచర్లో ఎనీ యావరేజ్ పర్సన్ 2.5 అవర్సేనండి, అంతకన్నా ఎక్కువ ఉండలేరండి. వీళ్ళు 20 అవర్స్ పర్ డే అక్కడ ఉంటున్నారంటే ఏమి సాధన చేసి ఉండాలి అని చూస్తే, వాళ్ళు యాక్చువల్లీ ఏమిటి, అగ్ని సాధన చేస్తారండి, తర్వాత నాడి సాధన అని చేస్తారు, తర్వాత మంత్ర సాధన. ఈ 3 అంటే ఇప్పుడు యాక్చువల్లీ అగ్ని సాధన అంటే ఏమిటంటే వాళ్ళు దే ట్రై టు అక్యూములేట్ ది ఫైర్ అనమాట. మెడిటేషన్ చేస్తూ ఆ ఫైర్ని జనరేట్ చేస్తారు. ఆ ఫైర్ అలాగే ఉండిపోతుంది వాళ్ళకి 20 అవర్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ అనమాట. అట్లాగే నాడి మనకు తెలుసు కదా, మనం దాంట్లో 74,000 నాడీస్ అని అంటారు కదా. సో దే నో హౌ టు బ్యాలెన్స్ ది ఎయిర్ ఫ్లో ఇన్ ఆల్ దీస్ నాడీస్ అండి. అండ్ సో దట్ ఈస్ ది రీజన్ దే ఆర్ ఏబుల్ టు. అలాగే మంత్ర సాధన, మనం తెలుసు, మంత్రం మనం చేస్తుంటాం, అందరూ చెబుతుంటారు, మంత్ర సాధన చేస్తూ ఉంటే మీకు ఎనర్జీ వచ్చేస్తుంది, ఫైర్ వస్తుంది, హీట్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా కాంబినేషన్ చేసేసి అక్కడికి వచ్చి వితౌట్ క్లోత్స్
అంటే స్నానం చేసేసి అలాగే తిరుక్కుంటూ చేస్తూ ఉంటే అసలు ఎంత గొప్ప విశేషం అండి. వాళ్ళని చూస్తేనే మీకు అంటే కళ్ళం నీళ్ళు వస్తాయి. యూ విల్ బి ఎక్సైటెడ్, యూ వాంట్ టు సీ మోర్ అండ్ మోర్. మరి వీళ్ళందరూ కూడా జస్ట్ ఊరినే అట్లా రాలేదండి. వాళ్ళు ఊరినే వచ్చే స్నానం చేసి అమృత స్నానం అని ముందు వాళ్ళ చేత చేయిస్తారనమాట. ఎస్ వాళ్ళు చేసిన తర్వాత కడవాళ్ళంతా చేస్తారు. ఎందుకంటే వీళ్ళు చేశారు అంటే ఆ మొత్తం అంతా నీరంతా ఒక అమృతం అంటే ప్యూరిఫై అయిపోయినట్టే అనమాట. మనం చేసామంటే మనకి ప్యూరిఫికేషన్ వస్తుందండి. సో దెన్ మనకి స్పిరిచువల్ గ్రోత్ ఉంటుంది. మన లిబరేషన్ ఫ్రమ్ లైఫ్ అండ్ డెత్, సంసారాది ఇదంతా కూడా ఉందండి. బట్ వాళ్ళు నాట్ ఓన్లీ జస్ట్ అచీవ్డ్ దట్ అండి, దే ఆల్సో డూ ఆల్ ది పూజాస్ చేస్తారండి, హోమాలు చేస్తుంటారు, డిస్కోర్సులు చేస్తుంటారు. సో ఎంత స్పిరిచువాలిటీ అంటే వాళ్ళని చూడంగానే మనకి ఏం మన ఇందాక అన్నట్టు నాస్తికులు అయినా కానీ వాళ్ళని చూడంగానే శాస్త్రికులు అయిపోతుంటారు. ఎస్ ఎస్పెషల్లీ ఇంకొక విషయం ఏమిటంటే ఫారినర్స్ గురించి మీరు మాట్లాడారు కదండి. ఎస్ సో యాక్చువల్లీ ఇప్పుడు మనందరికి తెలుసు స్టీవ్ జాబ్స్. సో హీ వాంట్స్ అండి. And he has written a letter to one of his friends saying that I wanted to see that Kumbh Mela, but he could not see it anamata. But his wife now, who is attending actually ఎస్ అండి. Kumbh ఆమె Mela. డైరెక్ట్ గా కుంభమేళలో పుణ్యస్నానం కూడా ఆచరించింది. Exactly. చూడండి అంటే అమ్మాయి షీ బికేమ్ హిందూ ఆల్సో, అండ్ దెన్ కమలా అనే పేరు కూడా ఆవిడకి ఇచ్చారు. సో అట్లా ఎంతమంది ఫారినర్స్ వస్తున్నారు అంటే అసలు మన కౌంట్ తెలియదండి. అంటే ఇప్పుడు రష్యా కాబట్టి అది తెలిసింది, ఒక్కొక్క దేశం నుంచి ఎంతమంది వస్తున్నారు అనేది మనకి అవగాహన ఉండలేదన్నమాట. అంటే మన పాయింట్ ఏంటంటే ఇటువంటి ఫెస్టివల్ యావత్ ప్రపంచంలో ఎక్కడా లేదండి. యూ విల్ నెవర్ సీ ఇట్ ఇన్ ది ఫ్యూచర్ ఆల్సో. ఎందుకంటే ఇది కర్మభూమి, ఈ భూమిలోనే తప్ప ఇంకెక్కడ ఇటువంటి జరగదండి. అటువంటి కర్మభూమిలో మనం పుట్టినందుకు చాలా గౌరవించాలి. అంటే ఒక అదృష్టం అన్నమాట. ఏ దేశంలో మేము పోయినా కానండి, భారతదేశం అంటే అది ఇంకా అంతకన్నా పుణ్యభూమి లేదు. సో ఏ దేశం పోయినా మీకు ఇంకా అంటే ఆ సాటిస్ఫాక్షన్ లేదండి. అండ్ భారతదేశంలో ప్రకాష్ రావు గారు మళ్ళీ వస్తాను. స్వామి శ్రీనివాసానంద సరస్వతి గారు, అసలు కుంభమేళా సందర్భంగా పుణ్యస్థానాలు ఆచరించడం అనేటటువంటిది ఏ సనాతనమైనటువంటి విధానం? అమృత కుంభమేళ, మహాకుంభమేళ, పూర్ణ కుంభమేళ, మాఘ కుంభమేళ, వివిధ రకాలుగా కుంభమేళలకు మనం నామకరణాలు చేశాం. వాటి యొక్క విశిష్టత, ప్రాముఖ్యత ఏంటి? శ్రీశైలం గారు, మనకి మహర్షులు ఈ దేశాన్ని పటిష్టంగా, ధర్మబద్ధంగా, న్యాయబద్ధ, ఆధ్యాత్మిక చింతనతో పాటుగా ఆర్థిక పరిపుష్టి, భారతదేశం రత్న గర్భ కదండి. ప్రపంచంలో అన్ని దేశాలకి మన వజ్ర వైడూర్యాలే కదా, మన సంపదే కదా. కాబట్టి ఇటువంటి భారతదేశాన్ని ఎప్పుడూ కూడా ఒక గురుస్థానంలో, ఉన్నత స్థానంలో ఉండాలి అనే ఆలోచనతో మహర్షులు ఎప్పుడైతే ఇటువంటి కుంభమేళ పుణ్యస్నానాలు కోట్లాది మంది, లక్షలాది మంది ఒక్క దగ్గర కలుస్తారు, దేవా భావయంతవః పరస్పరం భావయంతః శ్రేయ పరమవాప్సత. భగవద్గీతలో పరమాత్మ, కృష్ణ పరమాత్మ చెప్పారు. ఒక్కసారి ఎప్పుడైతే దేవతలను కొలుస్తూ, దేవతలు మనం పూజిస్తూ, వారు మనల్ని ఆశీర్వదిస్తూ, దేవతలు మనం పూజించాలి, వారు ఆశీస్సులు అందించాలి, ఒకరికొకరు పరస్పరం భావయంతః శ్రేయస్సును పొందాలి అని చెప్పారు భగవద్గీతలో. అలాగే అటువంటి లక్షలాది మంది యోగులు, లక్షలాది మంది మహాత్ములు, సాధకులు అటువంటి పవిత్రమైనటువంటి ఆ పుణ్య ప్రాంతంలో కలిసి ఒక్కొక్కరు సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావాహై తేజస్వినావధీతమస్తు మహావిద్వేషావాహై. అటువంటి అందరూ కూడా కలిసి ఒక దగ్గర ఉందుముగాక, మేమందరూ సహనంతో జీవించుదుముగాక, మేము తేజస్సును పొందుదుముగాక, ఈ లోకమంతా సుభిక్షంగా ఉండాలని అందరూ కూడా అక్కడ లక్షలాది మంది ఒకే సమయంలో తపస్సులు, ధ్యానాలు చేస్తారండి ఒక్క ప్రాంతంలో. అది గొప్పతనం. ఈరోజు హిమాలయాల్లో, లేకపోతే మన చారుధామ ప్రాంతాలలో, లేకపోతే మన ఉండేటటువంటి నర్మదీ తపతి ప్రాంతాల్లో, లేకపోతే దక్షిణ భారతదేశంలో అందరూ ఎవరి వారి ఆశ్రమాలలో, గుహలలో, లేకపోతే పుణ్యక్షేత్రాలలో ధ్యానము, తపము చేసుకుంటారు. కానీ
కుంభమేళలో అన్ని మనస్సులు, అన్ని ఆత్మలు కూడా ఒక్క దగ్గర కేంద్రీకృతమై అందరూ ఒకే దగ్గర ఉండి ఆ పవిత్రమైనటువంటి శక్తి, ఆ శక్తిని, ఆ ధ్యాన తరంగాలు, ఆ తపో కిరణాలు, ఆ వైబ్రేషన్స్ అన్ని కూడా ఒక్కసారి భారతదేశం మీద ఆ కుంభమేళ జరుగుతున్నటువంటి సమయం అంతా కూడా దేశం అంతా కూడా ఒక్కసారి గతంలో ఏదైతే చిన్న చిన్న పాపాలు ఉంటాయో, ఏవైతే ఆ సమస్యలు ఉంటాయో, దేశంలో ఉండేటటువంటి అసురీ ప్రవృత్తి ఉంటుందో, రాక్షస ప్రవృత్తి ఉంటుందో, ఈ గుణాలు ఉంటాయో, అనేక వ్యవస్థలలో పేరుకుపోయినటువంటి ఏవైతే లోపాలు ఉంటాయో, ఇవన్నీ కూడా ఆ మహాత్ములు అందరూ ఒక్క దగ్గర చేరి, భక్తులందరూ ఒక్క దగ్గర చేరి పరమాత్మని విశేషముగా ధ్యానించి తప్పించి యజ్ఞ హోమాదులు అనేక కార్యక్రమాల ద్వారా ఒక్కసారి దేశాన్ని చైతన్యం చేస్తారు. ఒక్క భారతదేశమే కాదండి, మొత్తం ప్రపంచం అంతా కూడా చైతన్యవంతం అవుతుంది. ఆధ్యాత్మిక శోభ, ఆధ్యాత్మిక తరంగాలు, ఆధ్యాత్మిక విప్లవముగా దేశ ప్రపంచం అంతా కూడా ఒక్కసారి చైతన్యం అవుతుంది, మేల్కొంటుంది. అటువంటి గొప్ప ఈ పరంపరని మనకు ఋషులు అందించారు. దీనికోసం మనకి మెగస్తనీస్ ఇండికాలో కూడా మన భారతదేశంలో ఈ సామూహికమైనటువంటి దేశంలో అందరూ సాధువులు భక్తులు కలుస్తారని మెగస్తనీస్ ఇండికాలో రాశారు. అలాగే అబ్దుల్ రజాకు, నికోలా కాంటి, అనేక మంది ఇతర దేశాల నుండి వచ్చినటువంటి ఆల్ బెరూను, ఇలాంటి చాలా మంది రాయబారులు వచ్చి భారతదేశ వైభవాన్ని వర్ణించారు. ఇది భారతదేశంలో ప్రతిదీ కూడా కన్మే సోయా సహీద్, పత్తర్ పత్తరమే ఇతిహాస హై, కంకర కంకరమే శివశంకర హై. ఇంతకంటే ఏముంటుందండి? ప్రతి అణువులో కూడా దైవత్వం, భారతదేశంలో ప్రతి రాయిలో కూడా ఒక ఆధ్యాత్మిక శోభ, ఒక చారిత్రాత్మక నేపథ్యం. కుంభమేళాను 45 రోజుల పాటు నిర్వహించడానికి గల ఇంపార్టెన్స్ ఏంటి? అదే విధంగా అమృత కుంభమేళ, మహాకుంభమేళ, పూర్ణ కుంభమేళ, మేఘ కుంభమేళాలకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? ఆచార వ్యవహారాలలో ఏమన్నా డిఫరెన్సెస్ ఉంటాయా? ప్రధానంగా ప్రతి కుంభమేళా కూడా 12 రోజుల పాటు నిర్వహిస్తారు. అయితే 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించేది కుంభమేళ. అదే 6 సంవత్సరాలకు ఒకసారి జరిగితే అర్ధ కుంభమేళ అని అంటాం, మధ్యలో వస్తుంది. అలాగే 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళాను పూర్ణ కుంభమేళ అంటారు. అలా 12 పూర్ణ కుంభమేళాలు గడిచిన తర్వాత వస్తుంది 144 సంవత్సరాలకు, దానిని మహాకుంభమేళ అంటారు. ఇప్పుడు మనం ఆచరిస్తున్న, మన కళ్ళారా చూస్తున్నటువంటి ఆ ఉత్సవమే మహాకుంభమేళ. మహా అద్భుతమైనటువంటి ఘట్టం. ఇది ఎవరికి దొరకదు, ఇది జీవిత కాలంలో రూపం. మనం జీవించి ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి ప్రకాష్ రావు గారు, శ్రీశైలం గారు, శ్రీనివాసానంద సరస్వతి స్వామి వారు, మనము ఈ మహాకుంభమేళ జరుగుతున్నప్పుడు జీవించి ఉండడమే మన యొక్క అదృష్టం అండి. అది మన యొక్క పూర్వజన్మ సుకృతం. అది కాకుండా ఇది దాదాపు ఇందులో ముఖ్యమైనటువంటి రోజులు కూడా ఉంటాయండి. అంటే ప్రతి కుంభమేళాలో కూడా ఇవి ముఖ్యమైన రోజులే. అది కుంభమేళ అయినా, అర్ధ కుంభమేళ అయినా, పూర్ణ కుంభమేళ అయినా, మహాకుంభమేళ అయినా ఇవి ముఖ్యం. ఒకటి ఏంటంటే, ఒకటి పుష్య పూర్ణిమ అని ఒకటి వస్తుందండి ప్రత్యేకంగా. ఆ పుష్య పూర్ణిమ 13 ప్రారంభం రోజు గడిచింది. మకర సంక్రమణం కన్నా ముందు రోజు అది జరిగింది, భోగి రోజున. ఇక అది కాగానే తర్వాత 14 నాడు ఉత్తరాయణ పుణ్యకాలంలో సాధువులంతా కూడా పవిత్రమైనటువంటి స్నానాన్ని ఆచరించే మధుర ఘట్టం అది మకర సంక్రాంతి. ఇకపోతే చాలా అద్భుతమైనటువంటి కోట్ల మంది, ఆ రోజు చాలా ఎక్కువ మంది ఉండేటువంటి గొప్ప ఘట్టం ఈ మహాకుంభమేళాలో, అది 29 జనవరి నాడు వస్తుందండి, మౌని అమావాస్య. 29 మౌని అమావాస్య రోజున ఆ విశేషమైన అద్భుత ఘట్టం. దానికి ఇప్పుడు అనుకుంటున్నాం కదా, ఇంతకుముందు గత కుంభమేళాలకు వచ్చారో, ఇంతకుముందు వచ్చారో తెలియదు కానీ వేలాది మంది పరిశోధకులే ఆ రోజు రాబోతున్నారు. వేలాది మంది విదేశీ జర్నలిస్టులు కూడా అత్యాధునికమైనటువంటి శాటిలైట్ టెక్నాలజీతో దీన్ని పరిశోధన చేయడానికి రాబోతున్నట్టుగా సమాచారం అండి. దానికి ప్రభుత్వం కూడా అంతర్లీనంగా చాలా ఏర్పాట్లు చేసింది. ఇకపోతే 3 ఫిబ్రవరి రోజున సరస్వతి జన్మదినం, వసంత పంచమి. ఆ రోజు కూడా విశేషమైనటువంటి ఈ కుంభమేళాలో ప్రధానమైనటువంటి ఘట్టం. ఇక 12 ఫిబ్రవరి మాఘ పూర్ణిమ, ఇది కూడా మౌని అమావాస్య తర్వాత వచ్చేటువంటి ఒక విశేషమైనటువంటి ఘట్టం. ఆ రోజు కూడా కోట్లాది మంది స్నానం చేయడానికి, ప్రధానంగా నాగసాధువులు, అఖాడాలు, జగద్గురువులు వారు అక్కడ వస్తారు. ఇకపోతే చివరగా ఉండేటువంటి గొప్ప ఘట్టం అది 26 ఫిబ్రవరి మహాశివరాత్రి. ఈ
ముఖ్యంగా ఇవన్నీ కూడా పుష్య పూర్ణిమ, మకర సంక్రాంతి, మౌని అమావాస్య, వసంత పంచమి, అచల నవమి 4 ఫిబ్రవరి నాడు, ఇది కూడా ముఖ్యమేనండి. అట్లాగే మాఘ పూర్ణిమ, మహాశివరాత్రి. ఇలా 13 ఫిబ్రవరి నుంచి 26 ఫిబ్రవరి 13 జనవరి నుంచి 26 ఫిబ్రవరి దాకా జరగబోతున్నటువంటి ఈ మహాకుంభమేళ ఈ యుగంలోనే అత్యద్భుతమైనటువంటి అపురూప ఘట్టంలో ఇదొక ముఖ్యమైనది. అందున అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని కలిగి ఇవాళ ప్రపంచమంతా దాన్ని చూడగలిగే స్థితిలో ఉండి అనేకమైన రవాణా సౌకర్యాలు పెరిగి విశేషమైనటువంటి విశేషాలు తెలుసుకోగలిగేటువంటి అనేక సదుపాయాలు అక్కడ కలిగి ప్రభుత్వం దాదాపు 7,500 కోట్లతో దీనికోసం ఏర్పాట్లు చేస్తుందండి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. అయితే ఈ 7,500 కోట్లు గత కుంభమేళ కన్నా కూడా కొంత ఒక ఎక్కువనే, చాలా ఒక 30-40% ఎక్కువగా వెచ్చిస్తోంది. అయితే ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ఏమంటే 7,500 కోట్లతో అక్కడ టెంట్ సిటీ నిర్మాణం చేసి అనేక సెక్టార్లను ఏర్పాటు చేసి, ఒకటి వివిఐపి ఘాటని, ఒకటి కేవలం నాగసాధువులు అఖాడాల కోసం, కొంతమంది జగద్గురువుల కోసం, ఒక సాధు సంతువుల కోసం, కొన్నేమో సాధారణంగా విదేశీయుల కోసం, మన దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం, ఇలా వేర్వేరు టెంట్లను ఏర్పాటు చేసి వారందరికీ తపోసిద్ధం అంటే ఒక హిమాలయాల్లో కానీ, తమ ఆశ్రమాల్లో కానీ, పీఠాల్లో కానీ ఆయా స్వాములు, ఆయా గురువులు, ఆయా అఖాడాలు, ఆయా నాగసాధువులు ఏ రకమైనటువంటి తమ అనుష్ఠాన తపస్సు చేసుకుంటారో అదే విధమైనటువంటి వ్యవస్థను ఇక్కడ ఈ టెంట్లలో వాళ్ళకి ఏర్పాటు చేశారు. నిరంతర విద్యుత్తు, వాళ్లకు శుచిగా మంచినీటి సరఫరా, అంతేకాకుండా ఆయా టెంట్లలో అనుష్ఠాన తపస్సు యోగ్యమైనటువంటి పరిస్థితులు, వాళ్ళ ఆహారానికి సంబంధించినటువంటి దినుసులు అంటే కూరగాయలు కావచ్చు, ఇంకేమైనా పిండి పదార్థాలు కావచ్చు, ఇంకేమైనా వాళ్ళకు అందుబాటులో ఉండడానికి వాళ్ళ ప్రసాదం భిక్ష కోసం అనువైనటువంటివి కూడా చేస్తున్నారు. అన్నింటికీ మించి భద్రతా ఏర్పాట్లు చాలా మన ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా రంగంలోకి దిగింది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్ నిఘా వర్గాలు కూడా మొత్తం జల్లెడ పట్టి ప్రతి మనిషి కదలికలు. అయ్యా, ఒకటి గమనించాల్సిన విషయం ఏమంటే, మన హిందూ ధర్మాన్ని పలసన చేయడానికి, హిందూ ధర్మాన్ని కొంత ఇబ్బంది పెట్టడానికి నకిలీ స్వాములు కూడా వచ్చినట్టు ముందే సమాచారం వచ్చింది నిఘా వర్గాలకు. వారు ఒక స్వామీజీ ఏ విధంగా ఉంటాడు, ఏ విధంగా దండం ధరిస్తాడు, ఏ రకమైన వేషం ధరిస్తాడని చెప్పి కొంతమంది అఖాడాల రూపంలో నల్ల దుస్తులు వేసుకుని, కొంతమంది రుద్రాక్షమాలు వేసుకొని, వాళ్ళు ఈ రకమైనటువంటి కృత్రిమమైనటువంటి శిరోజాలతో వాళ్ళు అఖాడాలు ఎట్లుంటారు అట్లా తయారై వస్తే అట్లాంటి వాళ్ళనే వేలాది మందిని పట్టుకున్నారు. చాలా మందికి తెలియదు ఆ విషయం. పట్టుకొని వాళ్ళను విచారించి కొన్ని నిఘా వర్గాలు, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు వీళ్లను బయటకు పంపించడానికి ప్రయత్నం చేశాయి. ఇప్పుడు స్వచ్ఛమైనటువంటి తపోసిద్ధ క్షేత్రంగా ఇవాళ ఆ మొత్తం గంగా, యమున, సరస్వతి నదీ సంగమమైనటువంటి త్రివేణి సంగమంలో ఒక అద్భుతమైనటువంటి తపోసిద్ధ క్షేత్రంగా ఆ త్రివేణి సంగమం మహాకుంభమేళ మహోత్సవం సాగుతున్నది. అక్కడ స్వాములను దర్శించుకోవడానికి, సాధువులను దర్శించుకోవడానికి, మహాత్ములను దర్శించుకోవడానికి, సాధు సంతులను దర్శించుకోవడానికి, జగద్గురులను దర్శించుకోవడానికి లక్షలాది మంది ప్రతిరోజు వాళ్ళ దినచర్యను, మళ్ళా హిమాలయాల్లోకి వెళ్ళి చూడలేం కదా, వాళ్ళ దినచర్యను చూడడానికే లక్షల మంది పోటెత్తుతున్నారు, వాళ్ళ ఆశీర్వాదం పొందుతున్నారు. స్వామీజీలు వాళ్ళు కూడా చాలా మంది సహకరిస్తూ వాళ్ళు స్వయంగా ఆశీర్వాదం ఇస్తున్నారు. ఒక స్వామీజీని అయితే నిన్న చూశాను, హిమాలయాల నుంచి వచ్చిన స్వామి. వచ్చిన వాళ్ళందరికీ అనేక విలువైన రత్నాలు, అనేక విలువైనటువంటి రాళ్లను కూడా వాళ్లకు ఇస్తూ ఆశీర్వాదం అందిస్తున్నారు. ఇలా చాలా మంది సహకరిస్తున్నారు. విదేశీ జర్నలిస్టులు చేసే ఇంటర్వ్యూలకు కూడా వాళ్ళు సానుకూలంగా మన ధర్మం గురించి, మన యొక్క దేశ ఔన్నత్యం గురించి, మన వేద ప్రాభవం గురించి కూడా వాళ్ళు విశేషంగా చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్పినట్టు 7,500 కోట్లతో ప్రభుత్వం అనేక సదుపాయాలు మహాకుంభమేళకు ఖర్చు పెడుతుంటే 30,000 కోట్ల రూపాయల ఆదాయం ఓవరాల్ మహాకుంభమేళ ద్వారా వస్తుందని చెప్పి అంచనా వేస్తున్నారు. అందులో కేవలం ప్రభుత్వానికే దాదాపు 30,000 కోట్ల ఆదాయం వస్తుండగా ఓవరాల్ గా 2 లక్షల కోట్లు అంటే వ్యాపారులు కానీ అనేక మంది ద్వారాగా చేసే వాటికి 7,500 కోట్లతో జరిగే ఖర్చుకు 2 లక్షల కోట్ల మొత్తంగా ఆదాయం వస్తే ప్రభుత్వానికి మాత్రమే 30,000 కోట్ల ఆదాయం దీనివల్ల వస్తుందట. చూడండి, ఒకవైపు ప్రభుత్వం
ఇంత శ్రద్ధ తీసుకొని చేసుకున్నా భారతదేశానికి టూరిజం రూపంలో కానీ భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా పెరిగి భారతదేశం యొక్క గొప్పతనం నలుదశలా చాటడానికి ఉపయోగపడమే కాకుండా భక్తులందరూ కూడా ఈ గొప్పనైనటువంటి మధుర క్షణాల్లో ఆధ్యాత్మిక అలౌకిక అనుభూతిని పొందామనే భావన కలిగేటట్టుగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ ఇంత గొప్పమైనటువంటి కన్నుల పండుగ వాతావరణం అక్కడ మహాకుంభమేళాలో కనిపిస్తుందంటే ఇంతకు మించిన భాగ్యం ఏ దేశంలో కనిపిస్తుందండి, ఏ ఉత్సవంలో కనిపిస్తుందండి. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ప్రకాష్ రావు గారు, అమెరికాలో అక్కడ స్థిరపడ్డా గానీ కోట్లాది మంది భారతదేశంతో అవినాభావ అంటే వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఈ చారిత్రాత్మకమైనటువంటి అనుబంధాన్ని విడదీయలేరు. అమెరికాలో ఉన్నా కానీ అమలాపురంలో హిందూ వ్యతిరేక విధానాలు ఏది తీసుకుంటున్నా కానీ మీలాంటి పెద్దలు ఇమ్మీడియట్ గా స్పందిస్తున్నారు. యూనివర్సల్ ఈవెంట్, చరిత్రాత్మకమైనటువంటి ఘట్టం, అమృత మహాకుంభమేళ కొనసాగుతుంది. అమెరికాలో స్థిర నివాసం ఉంటున్నటువంటి ఎన్ఆర్ఐల మనోభావాలు, వాళ్ళ మనోగతం, ఎంతమంది ఇక్కడికి వస్తున్నారు, వచ్చేందుకు ఎవరైనా ప్రిపరేషన్ చేస్తున్నారా, మీకున్న సమాచారం ఏంటి? ఇక్కడ నుంచి అమెరికా నుంచి మాత్రం చాలా మంది వస్తున్నారండి. అంటే ఇండియన్స్ చాలా మంది ఆల్రెడీ వచ్చేసారండి. కొంతమంది అమెరికన్స్ కూడా, అంటే వైట్ అమెరికన్స్ అదర్ కానీ వాళ్ళు కూడా చాలా మంది వస్తున్నారనమాట. నాకు తెలిసి ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఫర్ మెనీ పీపుల్ అండి. ఇట్స్ ఆల్మోస్ట్ అన్బిలీవబుల్. అంటే ఎందుకు ఇలా జరుగుతుంది? ఈవెన్ దో ఇక్కడికి వచ్చి 60 years 40 years 50 years అయినా కానీ భారతదేశానికి అంత కనెక్షన్ ఇంకా ఉంచుకుంటున్నారు. కొంతమంది ఉండదండి కొంతమందికి, బట్ ఇక్కడ మాత్రం మన భారతదేశంలో ఉన్నటువంటి స్పిరిచువాలిటీ కానీ ఏదన్నా అనుకోండి, వైబ్రేషన్స్ అనుకోండి, అవి దే నెవర్ లీవ్ యువర్ బాడీ అండి. దే ఆల్వేస్. ఇప్పుడు ఇన్ మై కేస్ వెన్ ఐ కేమ్ టు దిస్ కంట్రీ ఐ హెడ్ జీరో నాలెడ్జ్ అండి అబౌట్ హిందూ. అసలు ఏమి తెలీదు నాకు. బ్రహ్మ విష్ణు మహేశ్వరు ఉన్నట్టు కూడా తెలియదండి. వన్ సింగిల్ ఇన్సిడెంట్ ఇన్ మై లైఫ్ చేంజ్డ్ ది హోల్ థింగ్. మా అబ్బాయి జస్ట్ ఆస్క్ మీ వెన్ యు ఆర్ గోయింగ్ టు టేక్ మీ చర్చ్ అని అడిగాడండి. అండ్ దట్ యాక్చువల్లీ బ్లూ మీ అప్. దట్ ఈస్ హౌ మై జర్నీ స్టార్టెడ్ ఇన్ 1977. అప్పటి నుంచి ఎనీ టైమ్ ఐ రీడ్ వన్ బుక్ నాకు ఇంకా గూస్ బంప్స్ వస్తాయి. ఎందుకంటే దేర్ ఈస్ నాట్ ఎ సింగిల్ థింగ్, మార్క్ ట్వెయిన్ అంటాడండి, దేర్ ఈస్ నాట్ ఎ సింగిల్ థింగ్ అండర్ ది సన్ అవర్ ఏన్షియంట్ రిషీస్ హ్యావ్ నాట్ అడ్రస్డ్. ఏ టాపిక్ అన్నా తీసుకోండి, అసలు ఇంకా దేర్ ఈస్ నాట్ ఎ సింగిల్, అంత గొప్ప లిటరేచర్ ఉంది. అసలు దేర్ ఈస్ నో ఎండ్ ఫర్ ది లిటరేచర్. ఎవ్రీబడి హ్యాస్ వన్ బుక్ బట్ వీ హ్యావ్ ది లైబ్రరీ. అంటే అసలు ఇక అన్లిమిటెడ్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మీ బ్యాక్గ్రౌండ్ లో చూడగలుగుతున్నాం, చాలా పుస్తక కలెక్షన్స్, బుక్స్ చాలా వరకు ఉన్నాయి. చాలా సంతోషం. మీరు అమెరికా నుండి కూడా అవి పాటిస్తున్నారంటే నిజంగా గర్వకారణమైనటువంటి అంశం అండి అది. అంటే ఒకటి మాత్రం అండి, మనం అందరం కూడా అంటే కుంభమేళాది ఇది వన్స్ ఎవ్రీ 12 years. మనది ఇప్పుడు మన హిందూ మతం ఇట్ ఈస్ ఎ స్ట్రగుల్ ఎవ్రీడే లైఫ్ అండి. మన భారతదేశంలో every government is testing and trying to see how they want to demise our Hinduism. I request all the Hindus, irrespective of where they are, because of its universal type. See, other religions only for themselves. It is only Sanatana Dharma talks about the universal human relations. Humanity గురించి మాట్లాడుతుంది కానండి, not for any individual or any sect or any caste, any creed. So that's the reason we have responsibility to protect our Sanatana Dharma, and we have to take up at every state, because all the politicians, I mean, maybe I'm political, every politician is trying to see how they take advantage of our patience, tolerance, ahimsa, and so on. And so they take it for granted. Hindus don't do anything. Now we all have to wake up. This is the time to wake up. Where next 10 years is very crucial. Unless we really make a decision to protect our Bharat. That is, if you remember, Lord Rama says to Lakshmana, we have to, mother and motherland are greater than heaven. Mother is Sanatana Dharma. Motherland is Bharat. There is nothing more important than mother and motherland.
So we have to protect our Sanatan Dharma and our Bharat if the universe has to live in peace. Otherwise, it is only chaos that is going to perpetuate the entire globe, and you will see basically violence and chaos and so on. So the only solution, with all the vibrations that are generated in Prayag, in Kumbh Mela, I am hoping these vibrations will spread all across the globe, because vibrations, they are not confined to any one particular region. They are all over. They spread like just like air. So I'm hoping these vibrations will wake up all the Hindus, not only Hindus, every human being who is concerned about the welfare of the humanity. I am hoping this Kumbh Mela will definitely wake up everybody and see that we will survive as humanity, irrespective of the region, irrespective of the country. Everybody is included in our universe, that is Sanatan Dharma. ఎస్, థ్యాంక్ యూ ప్రకాష్ రావు గారు. మళ్ళీ వస్తాను. స్వామి శ్రీనివాసానంద సరస్వతి గారు, 2 తెలుగు రాష్ట్రాల నుండి చాలా వరకు లక్షలాది మంది ఈ కుంభమేళాలో పాల్గొనడానికి ఆల్రెడీ ప్రయాణమయ్యారు. ఇంకా చాలా వరకు ప్రయాణం అవుతున్నారు. జనవరి 29వ తేదీన గణాంకాల ప్రకారం సుమారు 1 కోటి మంది 2 తెలుగు రాష్ట్రాలు, సౌత్ ఇండియా నుండి హాజరు కానున్నట్టు అధికారిక లెక్కలు చెప్పాయి. అక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? మనకు అక్కడ స్వయంగా మనకు యోగి ఆదిత్యనాథ్ గారు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, భారతీయ జనతా పార్టీ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ అక్కడ కార్యకర్తలుగా, వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. ఇంకా ఏర్పాట్లలో ఏమేమి ఉంటే బాగుంటుంది? ఇప్పటి వరకు 1,65,000 టెంట్లు వేశారు. ఒకేసారి 2 కోట్ల మందికి వాళ్ళు వసతి కల్పించేటటువంటి ఏర్పాట్లు చేయడమే కాకుండా తాత్కాలికమైనటువంటి నగరాలు నిర్మించారు. ఇంకా ఏమన్నా ఏర్పాట్లలో చేయవలసినవి ఏమున్నాయి, ఇంకా చేయకూడనివి ఏమున్నాయి, ఏమైనా చెప్తారండి? శ్రీశైలం గారు, ఇప్పటికే మన జాతి గర్వించే రీతిలో ప్రతి హిందూ కూడా తలెత్తుకొని స్వాభిమానాన్ని చాటుకునే రీతిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకి ప్రయాగరాజు కుంభమేళాలో, మహాకుంభమేళాలో సకల సౌకర్యాలు చేయడం జరిగింది. అందరూ కూడా ఇన్ని కోట్ల మందికి ఇంత ఏర్పాట్లు అసలు సాధ్యమా అని చాలా ఆశ్చర్యపోతున్నారు. చాలా మంది అసలు ఏంటిది, ఎలా భారతదేశంలో ఇన్ని కోట్ల మందిని ఒక దగ్గర చేర్చి ఇంత సౌకర్యాలు ఎలా జరుగుతున్నాయని విస్మయాన్ని చాలా వ్యక్తం చేస్తున్నారు. ఇది దైవానుగ్రహం. భారతదేశంలో మన గురువులు, మన ఋషులు మనకి ఇచ్చినటువంటి, అది మన పెద్దల ఆశీర్వచనం. కాబట్టి ఇటువంటి మన ఉభయ రాష్ట్రాల్లో కూడా చాలా, మనం ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో గర్వంగా చెప్పుకోవచ్చు. దక్షిణాదిలో ఉండేటటువంటి దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు ఉభయ రాష్ట్రాలు, ఎక్కడ ఉత్తరాదిలో ఉండేటువంటి అది చారుధామ్ యాత్ర కానివ్వండి, అదే అమర్నాథ్ యాత్ర కానివ్వండి, కైలాస మానస సరోవర్ యాత్ర కానివ్వండి, అలాగే ఉత్సవాలు జరిగినవ్వండి, లేకపోతే కుంభమేళాలు జరగనివ్వండి, లేదంటే ఎక్కడైనా పుష్కర స్నానాలు వస్తే అక్కడ విశేషంగా వెళ్ళి మన తెలుగు వాళ్ళ తాలూకా ప్రాబల్యము, వారి తాలూకా పార్టిసిపేషన్ అనేది చాలా గొప్పదండి. శ్రీశైలం గారు, విశేషంగా మన ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి, అందులో సందేహం లేదు, 1 కోటి మంది అంటున్నారు కానీ 1 కోటి మంది కంటే ఎక్కువే దర్శనం చేస్తున్నారు. అయితే అందరికీ కూడా విశేషంగా ప్రభుత్వం అనేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. వారికి అనేక రకాలైన అక్కడ ఉండేటువంటి అన్ని సౌకర్యాలతో పాటుగా ఏదైతే భక్తులకి అసౌకర్యం లేకుండా చక్కగా చూసుకోవాలి, అవన్నీ కూడా చేస్తున్నారు. నేను మన వెలగపూడి గారు ఒక ఆవేదన మాట ఆయన అంటున్నారు, ప్రతి హిందూ కూడా కళ్ళు తెరవాలి. ప్రపంచంలో అన్ని దేశాలు హిందూ ధర్మం గౌరవిస్తూ ఉంటే, ప్రపంచంలో అధినేతలు హిందుత్వానికి సముచిత స్థానం ఇస్తూ ఉంటే, అరే హిందుత్వం అనేది ఇది ఒక మతము కాదు, ఇది ఒక జీవన విధానాన్ని ప్రపంచానికి అందిస్తుంది. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాని పశ్యంతు మా కస్య దుఃఖ భాగ్ భవేత్. ప్రపంచంలో అందరూ బాగుండాలి,
సర్వే జనులు, సర్వజనులు బాగుండాలి, ఎవరు దుఃఖాన్ని పొందకూడదు, అందరూ ఆనందంగా ఉండాలని ప్రబోధించేటటువంటి ఒక గొప్ప ధర్మము ఈ సనాతన ధర్మము. కాబట్టి ఇది మతము కాదు. ప్రపంచంలో అనేక దేశాల్లో మతాలు మా మతము బాగుండాలి, మా దేశమే ఎస్, బాగుండాలి, మా సంస్కృతే బాగుండాలని వారు బోధిస్తూ ఉంటే, దీనికి విభిన్నముగా విశాలమైనటువంటి భావనతో ప్రపంచం బాగుండాలి, విశ్వమే బాగుండాలి, ఒక భారతదేశము ఒక 7 ఖండాలే కాకుండా, ఒక భూమే కాకుండా ఈ విశ్వం అంతా కూడా బాగుండాలి. కాబట్టి పెద్దపీట వేస్తున్నప్పుడు బాధాకరము, మన మన దేశంలో కొన్ని, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో, మన దక్షిణాదిలో హిందుత్వానికి అనేక రకాలుగా బాధలు, హిందూ ధర్మాన్ని వీరు సరిగా అవగాహన లేకపోవడం, హిందూ ధర్మాన్ని, దేవుల్ని, దేవతల్ని కించపరిచి మాట్లాడేటప్పుడు దాన్ని ఖండించకపోవడం, వారు ఆవేదన వ్యక్తం చేశారు. దానిపైనే మేము కూడా చాలా ఉద్యమాలు చేస్తున్నాము, ఈ హిందువులందరినీ చైతన్యం పరుస్తున్నాము, మాకు శక్తి కొలది మేము చేస్తున్నాము శ్రీశైలం గారు. కాబట్టి ఈ కుంభమేళాకి వెళ్ళినటువంటి ఉభయ రాష్ట్రాల ప్రతి హిందూ ఒక ప్రతిజ్ఞ చేయాలి. ఏమిటి ఆ ప్రతిజ్ఞ? నేను హిందువుగా ఉన్నాను కాబట్టి ఈ కుంభమేళాకి వస్తున్నాను, నా పూర్వీకులు హిందువులుగా ఉండబట్టే కదా ఈ కుంభమేళా ఇటువంటి ఆ పుణ్యమైనటువంటి అవకాశాలు మనకి ఇచ్చారు. కాబట్టి నేను జీవించినంత వరకు కూడా నేను హిందువుగానే జీవిస్తాను, నా హిందూ ధర్మాన్ని కాపాడుతాను. నా హిందుత్వానికి కష్టం వస్తే నేను రోడ్డుపైకి వచ్చి నా ధర్మం కోసం శ్రీరాముడు నడిచినటువంటి ధర్మరక్షణ మార్గంలో, ఆ రోజు రాక్షసుల్ని ఏ విధముగా శ్రీరాముడు ధర్మం కోసం ఎలాగైతే పరిమార్చారో, శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరక్షణ ఎలా చేశారో, నా గురువులు, నా ఋషులు ఏ విధముగా ధర్మ మార్గంలో ఒక ఛత్రపతి శివాజీ మహారాజుని ఎలాగైతే ఒక సమర్థ రామదాసు ముందుకు నడిపించారో, ఒక శ్రీకృష్ణ దేవరాయల్ని తిమ్మరుసు వాళ్ళు ఎలాగ నడిపించారో, హరిహర ఎస్, బుక్కరాయల్ని ఎలాగైతే విద్యారణ్య మహర్షి నడిపించారో, హిందూ ధర్మాన్ని కాపాడారో, నేను నా కుటుంబాన్ని, నా గ్రామాన్ని, నా ప్రాంతాన్ని హిందుత్వానికి కష్టం వస్తే నా హిందూ ధర్మం గొప్పతనాన్ని చెప్తాను, నా తాలూకా నా ఋషులు ఇచ్చినటువంటి ఈ గొప్పతనాన్ని నా బిడ్డలకి, నా ప్రాంతానికి తెలియజేస్తాను, నా హిందుత్వం కోసం సమయం ఇస్తాను, నా వ్యాపారం బాగుండాలన్నా, నా ఉద్యోగం బాగుండాలన్నా, నా సంపద నిలబడాలన్నా నేను హిందువుడిగా ఉండాలి, నా కుటుంబం హిందూ గొప్పతనం అర్థం చేసుకోవాలి. అది లేకపోతే ఈరోజు బంగ్లాదేశ్లో మనం చూస్తున్నాం, అనేక దేశాల్లో హిందువుల పరిస్థితి ఏమిటో మనం చూస్తున్నాం. కాబట్టి హిందువులుగా ఉన్నంత వరకే భారతదేశం ఈ గొప్పతనం, ఈ సనాతన ధర్మం, ఈ సనాతన వైదిక మార్గము ఇవన్నీ ఎస్ ఉంటాయి. స్వామిజీ, హిందువులుగా మనం ఎస్ జీవించాలి. స్వామిజీ. శర్మ గారు, శర్మ గారు, కుంభమేళా ఇప్పుడు ద్వారా మనం ప్రతిజ్ఞ చేయాలి. స్పష్టంగా మనకు అఖండ భారతం ఆవిష్కరించినట్టుగా కనిపిస్తుంది. కుంభమేళా సందర్భంగా రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు సోకాల్డ్ సూడో సెక్యులర్ వాదనను వినిపించేటటువంటి కొంతమంది రాజకీయ నాయకులు కూడా, అంటే పబ్లిసిటీ స్టంట్, ప్రొపగండా మాన్యా ఉండొచ్చు, వాళ్ళు ఇక్కడ వచ్చి స్థానాలు ఆచరిస్తున్నారు, ఒక అఖండ భారతం ఆవిష్కరించినట్టుగా అనిపిస్తుంది. మీరు ఎట్లా స్పందిస్తారు? అఖండ భారతమే కాదండి, మొత్తం విశ్వభారతం, విశ్వమంతా సనాతన ధర్మమే కదా ఒకప్పుడు. కనుక ఎస్, సనాతన ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆచరించే వాళ్ళ కాదు, సనాతన ధర్మం గొప్పతనాన్ని తెలుసుకున్న ఇతర అన్య మతస్థులు కానీ, అన్య ధర్మాన్ని ఆచరిస్తున్న వాళ్ళందరూ కూడా ఇవాళ ఇక్కడ ఈ త్రివేణి సంగమంలో ఈ గొప్పనైనటువంటి భక్తజన సంగమం, ఆస్తిక జన సంగమం మన ముందు కనిపిస్తోంది. ఇది ఒక అద్భుతమైన దృశ్యం. నేను అదే చెప్తున్నాను, మీరు వాటికన్ సిటీ అది తీసుకున్నా, ఇంకేదో మతానికి సంబంధించి పవిత్ర యాత్రలకు వెళ్తూ ఉంటారు, అది చూసుకున్నా, ఈ దీంట్లో ఒక 10% కాదు, ఈ ఒక్క కుంభమేళా చాలు. ఒకే దేశం ఇవాళ ప్రపంచంలో మీరన్న అఖండ భారతదేశం అంతా, అంటే ఒక ఆసియా ఖండం అంతా కూడా హైందవం ఉండేది. ఇంకా 1000 ఏళ్ల క్రితం తీస్తే ప్రపంచమంతా హైందవమే ఉండేది, సనాతనత ఉండేది. ఇప్పుడు కేవలం ఒక భారతదేశానికే పరిమితమైంది. ఈ భారతదేశంలో కూడా హిందూ అనేటువంటి పదాన్ని తీసేసి సెక్యులర్ అనే దాన్ని జొప్పించి, అంతేకాదు ఈ మెజారిటీ వర్గాలు మాట్లాడుతున్న మాటలకు అనేక కళ్ళాలు వేస్తూ ఎక్కడికక్కడ సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని బయటకు రాకుండా ఎన్ని కుట్రలు, ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు, ఎన్ని రకాలైనటువంటి విదేశీ తొత్తుల యొక్క విదేశీ వాళ్లకు లొంగి విదేశీ డబ్బులను ఆశపడి మన దేశీయ కుక్కలే కొన్ని మొరుగుతూ ఉన్నాయి. అయినా సరే ఇవాళ ధీరోదాత్తమైనటువంటి ఒక ప్రధానమంత్రి, భగవంతుడు యథా యథాహి ధర్మస్య అన్నట్లు ఒక
ధర్మగ్లాని ఏర్పడినప్పుడు ఆ భగవంతుడే మనకు ఒక ప్రధానమంత్రి రూపంలో నరేంద్ర మోడీ గారు ఇవాళ ఎస్ హిందూ ధర్మాన్ని రక్షించడానికి వచ్చినట్లుగా మనం భావించవచ్చు. సరే, నరేంద్ర మోడీ గారు వచ్చినా ఇంకెవరు వచ్చినా సనాతన ధర్మం అజరామరం. సనాతన ధర్మం ఆచంద్ర తారార్కం సూర్యచంద్రులు ఉన్నంత వరకు అది శోభిల్లుతోనే ఉంటుంది. ఎన్నెన్ని కుట్రలు వచ్చినా అన్నన్ని కుట్రలను ఈ సనాతన ధర్మం యొక్క గొప్పతనం ముందు అవి పటాపంచలు అవుతాయి. ఇకపోతే మీరు ఒక ప్రశ్న వేశారు శ్రీనివాసానంద సరస్వతి స్వామి వారికి. ఇన్ని మంది కోట్ల మంది అక్కడికి వెళ్తూ ఉన్నారు. అంతేకాదు తెలుగు రాష్ట్రాల నుంచి 1 కోటి 2 కోట్ల మంది, దక్షిణాది నుంచి కోట్ల మంది వెళ్తూ ఉన్నారు కదా. అంటే ఇక్కడ మాత్రం ఒక మాట మనం స్పష్టంగా చెప్పుకోవాలండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, 7,500 కోట్లతో వాళ్ళు బడ్జెట్ తో వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. 1 కోటి మంది, 1 కోటి నుంచి 2 కోట్ల మంది వేరువేరు విధాలుగా ఉండడానికి టెంట్లు ఏర్పాటు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వమైనా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వమైనా ఎక్కువ మంది ప్రజలు వెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వాలైనా ఒక గురుతర బాధ్యత అవి మరిచాయి. ఎందుకంటే వాళ్ళు కూడా ఇంకా హైందవ ధర్మాన్ని మొహమాటాల వల్ల వాళ్ళు కొంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కుంభమేళా కన్నా ఒక 2 నెలల ముందు ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అక్కడి టూరిజం మంత్రి ఇక్కడికి వచ్చి ఒక హోటల్లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, ఇగో కుంభమేళా ఇప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రారంభమవుతుంది, ఇగో ఇప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు అందరికీ ఆహ్వానం అని ఒక తాంబూలం ఇచ్చి వెళ్ళిపోయారు మనకు బొట్టు పెట్టి. కానీ ఇక్కడి ఎండోమెంట్స్ మంత్రిని కానీ, ఇక్కడి దేవాదాయ శాఖ కార్యదర్శిని కానీ, ఇక్కడ ఉప ముఖ్యమంత్రి గారిని కలిసి, అయ్యా మీ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది మా దగ్గరికి వస్తారు, వాళ్లకు ఈ సమాచారం మీరు ఒక రిసోర్స్ సెంటర్ని ఏర్పాటు చేసి మీ దేవాదాయ శాఖ ద్వారా ఇక్కడ నుంచి వచ్చే భక్తులకు మేము ఏం కావాలన్నా కూడా మీకు తగిన సూచనలు ఇస్తాం, ప్రభుత్వం నుంచి ఇంకో ప్రభుత్వం. మీరు కూడా ఇప్పుడు నేను ఏదైతే ముఖ్యమైన పర్వదినాలు చెప్పాను కదా, ఎవ్వరికి సామాన్య జనానికి తెలియదండి. ఇవాళ నేను రోజు 100 మందితో మాట్లాడుతున్నా. ఆ 100 మంది నాకు చెప్పేది ఏంటంటే ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ స్నానం చేయాలి అనేటువంటి అయోమయంలో ఉంటున్నారు తప్ప ఒక 10% మాత్రమే తెలుసు అనుకుంటా ఈ కోట్ల మందిలో అక్కడ ఎలా వెళ్ళాలి, ఎలా స్నానం చేయాలి. 90% అజ్ఞానంగా వెళ్తున్నారండి. ఏమి నిల్ నాలెడ్జ్ తో అక్కడికి వెళ్తున్నారు. అది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము అన్ని భాషల్లో కుంభమేళా యొక్క గొప్పతనము, కుంభమేళాల్లో ఎన్ని సెక్టార్లు ఏర్పాటు చేస్తున్నారు, రైళ్లలో వచ్చేవారు ఎక్కడ దిగి ఎలా రావాలి, విమానంలో వచ్చేవాళ్ళు ఎక్కడి నుంచి ఎలా రావాలి, వాహనాల్లో వచ్చేవాళ్ళు ఎక్కడ పార్క్ చేసుకోవాలి, అక్కడ నుంచి వేరే వాహనాలు ఎలా అందుబాటులో ఉంటాయి, నీకేదైనా సమస్య ఏర్పడ్డప్పుడు ఇగో రెవెన్యూ శాఖ అధికారి నంబరు, ఇగో టూరిజం శాఖ అధికారి, ఇగో కుంభమేళా ఒక నోడల్ ఆఫీసరు, ఇకపోతే ఇక్కడి దేవాదాయ శాఖ ఆఫీసర్ల నంబర్లు, ఇక్కడి రైల్వే వాళ్ళ ఒక లైజన్ ఆఫీసర్, ఇక్కడి ఆర్టీసీ, ఇక్కడ ట్రాఫిక్, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అని ఒక వివరాలతో రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చి ఇక్కడి చీఫ్ సెక్రటరీ ద్వారా ప్రజలందరికీ ఈ విషయాలు తెలవాలంటే ఇది ఒక ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సొత్తో, నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం సొత్తో కాదండి. భారత జాతి 1000 ఏళ్లుగా ఈ ఉత్సవాలను జరుపుకుంటుంది. అటువంటప్పుడు ప్రతి పౌరుడికి, ప్రతి హిందువుకు ఈ హక్కు, ఈ విషయం తెలుసుకోవాల్సిన వత్తు. ఇన్ని వేల కోట్లు మీరు ఖర్చు పెడుతున్నప్పుడు ప్రజలకు చాలా హాయిగా, సుఖంగా, ఎలాంటి సమస్య లేకుండా కుంభమేళాకు చేరుకొని స్నానం చేసి సౌకర్యంగా ఉండి అక్కడ ఏదో భిక్ష తీసుకొని రావాలని కోరుకుంటాడు కదా. అలాంటి సమాచారం ఇవ్వడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఉత్తరప్రదేశ్ తో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని రాష్ట్రాలు విఫలమయ్యాయి. విదేశీయులకు కూడా సరైన సమాచారం లేదు. మీరు ఒక వెబ్సైట్ పెట్టి అన్ని భాషల్లో మీరు సమాచారం ఇవ్వాల్సింది ఉండే, అది కూడా విఫలమయ్యారు. ఇది చాలా తప్పండి. గత కుంభమేళా అప్పుడు ఇంత సామాజిక మాధ్యమాలు లేవు, అంతకుముందు లేవు. ఇప్పుడు ప్రభుత్వ వర్గం పబ్లిక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో PIB ఉందండి. ప్రధానమంత్రి గారికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి పక్కనే ఉంది. అందులో యోగి ఆదిత్యనాథ్ భారతదేశం ఆ భగవంతుడిచ్చిన ప్రసాదం ముఖ్యమంత్రి అని మనం అనుకుంటున్నాము. వాళ్ళు ఇన్ని కోట్లు పెడుతున్నారు. అన్ని రాష్ట్రాలకు మీరు ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్లు పెట్టి తిరుపతి దేవస్థానంలో అర్చనానంతర దర్శనం, అర్చన, తోమాల సేవ, అభిషేకం ఎప్పుడు జరుగుతాయి, ఎలా జరుగుతాయని ప్రపంచానికి తెలియదా? ప్రతి ఒక్కళ్ళు ఎంత ప్లాన్ చేసుకొని వస్తారు అక్కడికి, ఎలా ఆన్లైన్ లో బుక్ చేసుకొని వస్తారు. ఇక్కడ ఎందుకు మనం విఫలమవుతున్నామండి? ఇది పూర్తి వైఫల్యము. గొప్ప విషయం. శ్రీనివాసానంద సరస్వతి గారు స్పందించాలనుకుంటున్నారు. శ్రీనివాసానంద సరస్వతి గారు స్పందించవచ్చు ప్లీజ్. శ్రీశైలం గారు, సనాతన ధర్మము ఒక దెయ్యు వ్యాధి,
ఇది ఒక మలేరియా, ఇది దీనిని ఎరాడికేట్ చేయాలని ఇలాంటి నాయకులు దక్షిణాది రాష్ట్రాల్లో ఉంటే మన ఆవేదన ఎవరు వింటారు? వాళ్ళు కావాలా శర్మ గారు? సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామని వాళ్ళు డైరెక్ట్ గా పబ్లిక్ మీటింగ్ లో వాళ్ళు మాట్లాడుతూ వ్యంగ్యంగా ఈ సనాతన ధర్మాన్ని కించపరుస్తూ ఉంటే వారి వెనక హిందువులు ఇంకా అర్థం కాకుండా వారికే ఓట్లేసి గెలిపిస్తే ఈ ఎంతకని గొంతుకులు మనం ఇస్తాం శర్మ గారు? చెప్పండి, ఎంత బాధాకరం. సనాతన ధర్మాన్ని ఈ పెద్దపేట వేరే నాయకత్వం రావాలని మనం గ్రామాలు తిరిగి మనం చైతన్యం చేయకపోతే మన దక్షిణాదిలో ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం. తిరుపతిలో సమస్యలు, శ్రీశైలంలో సమస్యలు, శ్రీరంగంలో సమస్యలు, విజయవాడ కనకదుర్గమ్మ సమస్యలు, మొత్తం దేవాలయ భూములు మొత్తం వాళ్ళు గుప్పెట్లో పెట్టుకొని ఈ రోజు మీరు ఎంత ఆవేదన చెందుతున్నారు. దేవాదాయ శాఖ కనీసం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలే, ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వలే. మేము ఇగోండి మీకు సౌకర్యాలు చేస్తున్నాము, ఇందులో వెళ్ళండి, మేము మా దేవాదాయ శాఖ సిబ్బంది మీకు గైడ్ చేస్తారు, మిమ్మల్ని తీసుకువెళ్తారు. భక్తులు ఎవరైనా వస్తే మాకు ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేయండి. ఎవరైనా మహాకుంభమేళాకి వెళ్తే మమ్మల్ని సంప్రదించండి. ఒక మాట మాట్లాడలే శ్రీశైలం గారు. ఎంతటి దౌర్భాగ్యం, ఎంతటి బాధాకరం. ఇంకొకటి స్వామీజీ, తిరుపతి దేవస్థానం వాళ్ళు వాళ్ళ యొక్క పెత్తనం, వాళ్ళ ప్రాపకం అంటే వాళ్ళకి సంబంధించిన మనుషులు అక్కడ విలాసాలు పొందడానికి ఒక పేరుతో ఒక మోడల్ టెంపుల్ పెడుతూ వాళ్ళ జడ్జీలు వాళ్ళ ముఖ్యులకు దర్శనాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఒక టీటీడీ ఒక సమాచార కేంద్రం పెట్టి ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఏదైనా సమాచారం ఇస్తూ అవసరమైతే టెంపరీ కాటేజెస్ కొన్ని ఏర్పాటు చేయడమో, రోజు భోజనాలు ప్రసాదం పెట్టడమో చేసే పనిగా కూడా ఆలోచన చేస్తలేదండి. వాళ్ళ వరకు వాళ్ళు హడావుడిగా చేశారు. కానీ ముందుగా ఒక టీటీడీ లాంటి సంస్థ, ధర్మ ప్రచార పరిషత్ ఉంది వాళ్ళకి, 2 రాష్ట్రాల్లో దేవాదాయ శాఖలు ఉన్నాయి. వాళ్ళ నైతిక బాధ్యత కదా. ఇక్కడి నుంచి కోట్ల మంది వెళ్తూ ఉంటే వీళ్లకు మార్గదర్శనం అక్కడ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి, కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి భక్తులకు తగిన సూచనలు ఇవ్వకూడదా? ఇప్పుడు శ్రీశైలం గారు వెళ్ళాలంటే శ్రీశైలం గారికి తెలుసా? ఒక ఛానల్లో ఉన్నారు కనుక మీరు నేరుగా కుంభమేళాకి వెళ్ళి ఎక్కడ స్నానం చేయాలో మీకేమైనా ఉంటుందా? నాకేమన్నా తెలుసా? ఎక్కడా తెలియదు. మళ్ళా మనము చాలా బ్లాంక్ మైండ్ తోనే వెళ్లాల్సి వస్తుంది. ఇది చాలా వైఫల్యం అండి. అంటే రాష్ట్ర ప్రభుత్వాల చొరవతోని ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయాల్సిందే. నిజంగా కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. ప్రకాష్ రావు గారు, అయోధ్యలో బలరాముడి పునర్ప్రతిష్టాపన జరిగిన అనంతరం ప్రపంచవ్యాప్తంగా కూడా హిందువుల గొంతుక, హిందువుల అంశాలు, భారతదేశంలో ఉన్నటువంటి 40,000 దేవాలయాలు గతంలో విధ్వంసం కాబడ్డాయి. ఇప్పుడు వాటిని పునర్ప్రతిష్టాపించాలంటని చెప్పి ఒక ఉద్యమ రూపంగా ఒక నినాదం అనేది కొనసాగుతుంది. వాటిని మహాకుంభమేళ అనంతరం ఇంకా వీటి ఉధృతి పెరిగేటటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? It's a very good question, Andy. I really appreciate that question. Yes. The Global Hindu Heritage Foundation started with the mission. Just the first mission is free the temples from the government control, Andy. Yes. 8 years nunchi we have done a lot of things. We went to court many times. So only thing ఏంటంటే, as Hindus, all of us are failing totally because everybody has their own vested interest. Everybody is only just as if they are like a fish in the well. They are not able to see beyond what they are doing. Unless everybody takes responsibility of protecting Bharat, protecting Sanatan Dharma, we will not be successful. Yes. We have to get away from this self-interested towards something. Sanatan Dharma should be our main goal. What meek ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే, suppose you are interested, Dharma should be our main goal. You write books. You write. So basically my point, Andy, basically every Hindu, no matter whatever interest they may have, they can pursue that interest, but at the same time, every day, they have to think how they can do some service to the mother, how they can protect the temples, because since we are not united, see, like what is happening today in Tirupati, for the 18 years, we have been fighting with Tirupati and other things.
I just published one book. I can share it later on. I Yes. just published that book where I collect, where I put అంటే only. ప్రకాష్ రావు గారు, నేను ఈ ప్రశ్న అడగడానికి గల ఒక కారణం ఉంది. అంటే రామ జన్మభూమి పునర్ప్రతిష్టాపన తర్వాత దేశవ్యాప్తంగా కూడా 40,000 దేవాలయాలను పునరుద్ధరించాలని ఒక స్లోగన్ Yeah. ప్రతి రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో వచ్చింది. Yes. మహాకుంభమేళ అనంతరం ప్రపంచవ్యాప్తంగా దీనిపైన అటెన్షన్ డైవర్ట్ చేసి ఇక్కడ భారత ప్రభుత్వం కానివ్వండి, హిందూ ధార్మిక సంస్థలు కానివ్వండి, మీలాగా గ్లోబల్ గా హిందువుల గురించి పనిచేస్తున్నటువంటి ఒక యాక్టివిస్టులు కానివ్వండి, ఎట్లా స్పందించే అవకాశం ఉంది? కన్క్లూజన్ పాయింట్ గా క్లుప్తంగా చెప్పండి. Everybody now, and one thing is, everybody is concerned right now about the temples, and even though there are so many organizations since independence. So that means since independence, and 75, 76 years, people have not been talking about what is happening to our Hinduism. Nobody talked about freeing the temples. We know temples are actually under control ever since independence. How many people really raised this question? Only recently we see Vishwa Hindu Parishad and the other people are trying to come up with this thing. Then we had that Hindu Garjana kind of thing. So this thing has to start right away. There is no time actually. From my point of view, Hindus do not have much time left unless they really get together and united. If we are going to do piecemeal and concentrate our own self-interested passion, we will never be successful. If at all we are successful, because of our Sanatan Dharma, that vibrations that he created in this Kumbh Mela and all that, those vibrations may be responsible for whatever we achieve it, not because of our efforts, because we are not really doing much to protect our Sanatan Dharma. I may be doing something to write my book and then I want to satisfy my desire to write book. That is not what the Sanatan Dharma is. It's a required mass participation of the public. It's We required. have to have mass participation, universal participation. Every Hindu should be concerned about Hindu temples and why a government has taken. Even today, you don't see anybody talking about it and then say, now I wish whatever in January 5th it happened, I wish that thing should have happened, or even now it can happen in Tirupati, to see that Tirupati is protected, Tirupati is maintaining the sacred. Yes. Mana TV welcome your whatever the demands for the protection of the Hindu religion and the Hindu mythological importance. Correct. స్వామి శ్రీనివాసానంద సరస్వతి గారు, మహాకుంభమేళ ఇచ్చేటటువంటి సందేశంతో హిందూ మత అభివృద్ధితో పాటు హిందూ ధర్మ సంస్థల పరిరక్షణ గురించి ఎలాంటి సందేశం వెళ్తుంది? మీరు కన్క్లూజన్ పాయింట్ గా క్లుప్తంగా చెప్పండి. విజయలింగ్ గారు, తప్పనిసరిగా ప్రపంచంలో ఉండే హిందువులందరూ ఏకం కావాల్సినటువంటి తరుణం అవసరమై ఉన్నది. హిందువులు ముఖ్యంగా భారతదేశంలో ఉండేటటువంటి హిందూ సమాజం కళ్ళు తెరవాలి. ఈ రోజు మనం సేఫ్ గా ఉన్నాము, ప్రశాంతంగా ఉన్నాము అనుకుంటే కుదరదు. ఇప్పటికే హిందువుల పైన భారతదేశం మీద అనేక రకాల కుట్రలు కుతంత్రాలతో కొన్ని దేశాలు, కొన్ని శక్తులు, అసురీ శక్తులు ఈ దేశంలో ఉండే సనాతన ధర్మాన్ని ఆచరించే హిందువుల్ని టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు. ఇప్పటికే మనం చూస్తున్న అనేక సంఘటనలు, హిందువుల పైన దౌర్జన్యాలు, హత్యలు, మానభంగాలు. కాబట్టి ఇటువంటి తరుణంలో కుంభమేళా సాక్షిగా, కుంభమేళాలో ఈ కోట్లాది మంది ఎక్కడైతే మనం కలిసి ఆ పవిత్రమైన గంగలో ములిగి గంగా స్నానం చేసి అక్కడ ఒక ప్రతిజ్ఞ పూనామో, ఆశీస్సులు పొందామో, ఈ సందర్భంగా నా సనాతన ధర్మాన్ని నేను కాపాడుకుంటానటువంటి ఒక ఆత్మభావనతో, ఒక కృత నిశ్చయంతో ప్రతి ఒక్కరు కూడా మన ప్రాంతంలో ఉండే, మన రాష్ట్రాల్లో, మన ప్రాంతంలో ఉండే హిందువులు అందరం కలిసి కట్టుగా మన ధర్మాన్ని కాపాడుతూ రేపు భవిష్యత్తులో కూడా నా సనాతన ధర్మాన్ని ఎవరు గౌరవిస్తారో వారికే నేను ఒక పట్టం కడతాను, ఒక ఓటు వేస్తాను. నేను నా సనాతన ధర్మానికి విలువ ఇవ్వమంటున్నాను. ఇతర మతాలకు ఇచ్చిన గౌరవం, మైనార్టీలకు ఇచ్చే గౌరవం కూడా నా మెజారిటీగా ఉండే ఈ దేశంలో పుట్టినటువంటి, ఈ దేశంలో కొన్ని లక్షల సంవత్సరాల నుండి అనేక దశావతారాలుగా వచ్చినటువంటి సాక్షాత్తు దేవభూమి అయిన నా హిందూ ధర్మానికి మీరు ఇవ్వకపోతే మీలాంటి ప్రభుత్వాలు నాకు ఎందుకు?
ఈ ప్రభుత్వాలతో మాకు పని లేదు, మా ధర్మాన్ని గౌరవించండి, మా ధర్మాన్ని గౌరవిస్తే మీ ప్రభుత్వానికి మేము అండదండలుగా ఉంటాము అని ఈరోజు ఇతర మతాలు ఎలాగైతే ప్రభుత్వాలు శాసిస్తున్నాయో కొన్ని రాష్ట్రాలలో మన హిందువులు ఎందుకు చేయకూడదు? ఈ కుంభమేళ సాక్షిగా, పవిత్రమైనటువంటి మహాకుంభమేళ సాక్షిగా ప్రతి హిందువు కూడా తన ధర్మం కోసం మనసు పెట్టాలి, తన ధర్మం కోసం ఆలోచన చేయాలి. నేను ఏదో అంతము కాదు కదా, నా బిడ్డలు, నా మనవలు, మనవరాలు అనేక జనరేషన్లో ఈ దేశంలో బ్రతకాలి. మన తరాలు బ్రతకాలంటే హిందువులుగా ఉండాలి. భారతదేశం హిందువులు ఉన్నంతకాలమే ఈ దేశం ఉంటుంది. ఏ రోజైతే సనాతనం ఈ దేశంలో ఉండదో భారతదేశం ఉనికిని కోల్పోతుంది. కాబట్టి ఇది గమనించాలి ప్రతి హిందువు కూడా. శర్మ గారు, కొంతమంది దేవతలు, కొంతమంది రాక్షసులు క్షీరసాగర మదనంలో చేసినటువంటి ప్రయత్నానికి అమృత అణువులతోని ఈ రోజు మనం ఇంత పవిత్ర స్థానాలు అక్కడ చేస్తున్నటువంటి సంఘటన, లక్షలాది మంది నాగసాధువులు, లక్షలాది మంది అఖండులు అక్కడ పవిత్ర స్థానం చేస్తున్నారు. వాళ్ళు చేసేటటువంటి ఆ పవిత్రమైనటువంటి ఘట్టాన్ని హిందూ మైథలాజికల్ డెవలప్మెంట్ గురించి ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి? ఇక్కడ పొలిటీషియన్స్ ఏం చేయాలి, ప్రజలు ఏం చేయాలి, సంస్థలు ఏం చేయాలి, వ్యవస్థలు ఏం చేయాలి? శ్రీశైలం గారు, ఇప్పటిదాకా ప్రకాష్ రావు గారు, స్వామీజీ గారు చెప్పినట్టుగా మన హిందువులో ఉండేటువంటి ఒక దౌర్బల్యం ఏమంటే, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులము మనము ఒక ప్రవచనకర్త ఒక ప్రవచనం చెప్తే హాయిగా హైమాక్స్ థియేటర్కి వెళ్ళి సినిమా చూసినట్టుగా వింటాం. అలాగే ఇలాంటి కుంభమేళా జరిగిందంటే ఎన్ని కష్టాలైనా వెళ్ళి స్నానం చేసి ఎన్ని కష్టాలైనా అనుభవించి వస్తాము. ఓ తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం 3 రోజులైనా వెళ్ళి వెయిట్ చేస్తాము. ఇంత భక్తి మనలో ఉంటుంది. కానీ ఏదైనా ధర్మానికి సంబంధించిన ఇబ్బంది వచ్చింది, ఓ జయేంద్ర సరస్వతి స్వామిని సోనియా గాంధీ కుట్రతోనో లేకుంటే అప్పుడున్న రాజశేఖర రెడ్డి సహకారంతోనో జయలలిత అరెస్టు చేయిస్తే అంతకు ముందు రోజు వేల మందిని క్యూరు కట్టి దండాలు పెట్టినటువంటి భక్తులందరిలో 1% కూడా రోడ్డు మీదకి రాలేదు. పాపం కొంతమంది సాధువులు సంతులు వచ్చారు, జరిగింది. అలాగే ఇంకా అనేక పీఠాల మీద కానీ అనేక మంది స్వాముల విషయంలో కానీ ధర్మానికి సంబంధించినటువంటి కుట్రలు జరుగుతుంటే హిందూ సమాజం నాకెందుకులే అంతో ఇంతో ధర్మ ప్రచారం చేస్తున్న ప్రవచనకర్తల మీద కూడా వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత కుట్రలు చేస్తుంటే కూడా అంతకుముందు ప్రవచనాన్ని కళ్ళప్పగించి భక్తిగా విన్న వాళ్ళు వారి గురించి ఎవరైనా నిందలు వేస్తుంటే ఇది మన ధర్మం కదా, మన ప్రవచనకర్తలను, మన ధార్మికవేత్తలు మనం కాపాడుకోవాలనేటువంటి కనీసమైనటువంటి బాధ్యత మనలో ఉండటం లేదు. అది మొదలు కావాలి. అదేవిధంగా ప్రభుత్వం కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా హిందూ మతం, అదే జీవన విధానం, అదే సనాతన ధర్మం, అదే ఆర్ష సంస్కృతి, అదే వేద సంస్కృతి, ఇంత గొప్పది ఒక్క ఉదాహరణ ఈ కుంభమేళా ద్వారా చూడండి అని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా దీన్ని పిక్చరైజ్ చేయడం కానీ, ఇంకా గొప్పనైనటువంటి గ్రంథస్థం చేయడం కానీ, అనేక మంది సాధు సంతులతో ప్రభుత్వమే ఒక ధార్మిక సమ్మేళనాలు లాంటి ఏర్పాటు చేసి కానీ ప్రపంచవ్యాప్తంగా హైందవ ధర్మం యొక్క గొప్పతనాన్ని, ఇప్పుడు ఒక ఓటు హక్కు వేయాలి అంటే ఓటు బాధ్యత తెలుసుకోవాలని చెప్తే ఎన్నికల సంఘం కానీ ప్రభుత్వ ఎన్నికల ఆయా రాష్ట్రాల్లో ఉండే ఎన్నికల అధికారులు కానీ ఓటు ఉద్యమం అని ఎన్నో చేసి చెప్తుంటారు కదండి. అలాగే ఇవాళ హిందూ ధర్మం కూడా, సనాతన ధర్మం కూడా, భారతదేశము ఎన్నో కోట్ల మంది ఇక్కడికి వచ్చి ఈ ధర్మాన్ని గొప్పతనాన్ని మెచ్చుకునే స్థితి వచ్చినప్పుడు ఈ దేశం ఒక్క సనాతన ధర్మం విషయంలోనే ప్రపంచం నుంచి మెప్పు పొందుతున్నప్పుడు, ఒక్క సనాతన ధర్మం వల్లే భారతదేశం గొప్ప దేశము అని ప్రపంచం నుంచి కీర్తి ప్రతిష్టలు పొందుతున్నప్పుడు, అందుకు కారణమైన ఈ మహాకుంభమేళా లాంటి ఉత్సవాలను ప్రపంచవ్యాప్తంగా గొప్పగా దీన్ని చూపించాల్సినటువంటి పని ప్రభుత్వం చేయట్లేదు. శర్మ గారు ధన్యవాదాలు. అదే విధంగా ప్రకాష్ రావు గారికి, స్వామి శ్రీనివాసానంద సరస్వతి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ ప్రపంచంలో ప్రతి హిందువు గర్వించదగినటువంటి ఘట్టం మహాకుంభమేళ. అమెరికా జనాభా కంటే కూడా ఎక్కువ మంది వచ్చి పుణ్యస్థానాలు ఇక్కడ ఆచరిస్తున్నారంటనంటే గతంలో ఎప్పుడు ఎక్కడ కని విరి ఎరగని రీతిలో భారత ప్రభుత్వం కుంభమేళా ఏర్పాట్లు చేస్తుంది.
8,000 కోట్ల రూపాయలతో సుమారు 6,500 ఎకరాలలో టెంపరరీ నగరాన్ని నిర్మించడమే కాకుండా వాళ్లకు అన్ని హంగులను అక్కడ ఏర్పాటు చేసి మహాకుంభమేళను దిగ్విజయంగా కొనసాగించాలని అనుకుంటున్నారు. వివిధ దేశాలలో హిందూ మతానికి ఆకర్షితులైనటువంటి ఆస్తికులు నాస్తికులు కూడా ఈ అద్భుతమైనటువంటి ఘట్టాన్ని చూడడానికి ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మన టీవీ కూడా ఇందులో ఒక భాగస్వామ్యం తీసుకున్నందుకు మీరందరూ ఈ ప్రత్యేక డిబేట్ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలతో మీ సిల్వేరి శ్రీశైలం.